కానీ ఇంకా ఫిట్ అయ్యారు సార్ మీరు. నేనా? ఎస్. నిజంగా ఎలా ట్రైన్ టు మెయింటైన్ ద క్యాలరీస్ అంతే, అంత మించి ఎలా మధ్య మధ్యలో అటు ఇటు వెళ్తున్నాను. బట్ డెఫినెట్గా లాస్ట్ 4 years నుంచి 4-5 years నుంచి మెయింటైనింగ్. ఒకప్పుడు 90కి వెళ్ళా. సో అందరూ మావిడిని చూసి నీ కూతురు అని అడుగుతున్నారు. సో అందుకని అప్సెట్ అయిపోయి కుర్రాళ్ళ కనపడదామని తీస్తాను మీసం. హెల్దీ లైఫ్ స్టైల్ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇలా? ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి చేస్తున్నామండి. యాక్చువల్గా హెల్దీ లైఫ్ స్టైల్ ఒకటి ప్లస్ బాండింగ్ టైం ఇది మాకు. ఎందుకంటే సేమ్ హాస్పిటల్లో పనిచేస్తున్నాము, సేమ్ హౌస్లో ఉంటాము, కానీ we don't get to spend time usually. నేను సర్జరీ ఉన్నప్పుడు అమ్మ ఓపీలు ఉంటుంది. సో అలా టైం కుదరదు మామూలుగా కలవడానికి. ఈ మార్నింగ్ 1 hour అయితే బాండింగ్ టైం అనమాట. సో అమ్మకి ఇది చాలా ఇంపార్టెంట్ టైం. అమ్మ కోసం నేను లేస్తా రోజు. ఈయన పిల్లల్లో ఉన్నారు కదా, కానీ ఇంకిద్దరు పిల్లలు. మై డాటర్ ఇస్ 2.5 years అండి. అండ్ కొడుకు 1 year అయ్యాడు. ఇప్పుడు 1 year 2 months. ఓకే, ఇంకా నిద్ర లేవలేదు అనుకుంటా. లేకపోతే ట్రూ. నిజంగా నాన్నగారితో అదే అంటున్నాను, మీ ప్రొఫైల్ పిక్ ఎంత హాయిగా ఉందనండి చూడడానికి. చక్కగా పిల్లలందరికీ పట్టుబట్టలు కట్టి మనవలు మనవరాలతో ప్రశాంతమైన జీవితాలు లీడ్ చేస్తున్నారు మీరు అని చెప్పాను కదా. నిజంగా నిజంగా ప్లీజ్ ఆడండి, మేము కూడా చూస్తాం. వరప్రసాద్ రెడ్డి గారు కట్టిన కాడేది ఇది. అఫ్కోర్స్ ఇది కాలనీ మొత్తం వరప్రసాద్ రెడ్డి గారి పుణ్యం అనుకో. బట్ ఇప్పుడు ఇది కూడా మామిడి మొక్కలు అన్ని పెట్టి ఆయనకు బాగా ఒక చిన్న మొక్క కట్ చేసామంటే ఆయన కోపం వచ్చేస్తుంది, ప్రాణం తీసేస్తున్నారని తిప్పుతారు ఆయన. ఒకసారి నేను ఈ మొక్కలు పాడైపోయి కొత్త వేపిద్దామని తీయించేసి తోటమాలని పెట్టి కొత్త వేపిద్దామని ఒక 2 రోజులు లేట్ అయింది. ఈ 2 రోజుల లోపల ఆయన ఎంత అప్సెట్ అయిపోయి అసలు ఎందుకు తీసావు అది ఇది అని చాలా తిట్టాను నేను. ఆయన ఒక్క మొక్క తీయడం కూడా ఇష్టం ఉండదు. ఇప్పుడు ఆ ఫ్రంట్ స్పేస్ నీకు గుర్తుంది, మా పాప ఎంగేజ్మెంట్ మొత్తం ఇక్కడ అంతా చేశారు. ఎంత ఉంటుంది సార్ ఈ వెహికల్? ఇది ఒక ఇప్పుడు 1.5 lakhs అంత ఉంటుందమ్మా. గాల్ఫ్ బగ్గి. ఇప్పుడు ఇది మా ఇంట్లో మోస్ట్ బిజీ. మా మనవాళ్ళు రోజు దీని మీద వాళ్ళకి ఒక హాబీ అనమాట. ఇది బగ్గి అంటారు. అందరినీ ఎక్కించి రౌండ్స్ చేస్తా. సాయంత్రం హాస్పిటల్ నుంచి అన్నీ అడుగుతారు, వాళ్ళకి ఇది కూర్చోబెట్టి తిప్పుతాం అనమాట. ఇక్కడ చాలా గ్రీన్ బెల్ట్స్ వదిలేశారు ఆయన వరప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడు అది మన ఇల్లు, ఆయన ఇంటి పక్క నుంచి. ఇంత దూరంలో ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నాం చాలామంది అన్నారు, కానీ ఇప్పుడు నాకు హాస్పిటల్కి ఇక్కడి నుంచి మార్నింగ్ ఒక 40 minutes, ఈవినింగ్ ఒక ఆల్మోస్ట్ 45 minutes. ఎగ్జాక్ట్లీ, అది దట్స్ రైట్. తర్వాత నాకు ఈ జర్నీ వర్త్ ఇట్ అనిపిస్తుంది. బికాజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రాంక్విలిటీ ఇది హాయిగా ఉంటుంది. సో ఇప్పుడు మేము అది డెవలప్ చేసాం. దానికి మా మనవడి పేరు మీద అర్జున వనం అని పేరు పెట్టాను దానికి. వస్తున్నాయా? హలో చూయి దా, ఎక్కడ కింద ఏం చేయవు చూయి, ఎక్కడ చూయి అదా ఇట్రా కమాన్ పైకి ఓకే ఓకే మీరిద్దరు కూర్చొని ఇక్కడ ఓకే చలో మీకు చలో రైట్ సీ యూ దెన్. కూర్చొని కోక ఎక్కు నువ్వు దిగమాకు, ఎక్కు ఉండు, స్టే దేర్ మనం మళ్ళీ వెనక్కి వెళ్దాం ఇంటికి. ఓకే రండి రా కోకో కమియర్. ఏం చేయాలి దాంట్లో విజిట్ రండి కమియర్. సో ఇది మేము డెవలప్ చేసాం. ఇది
అర్జునవనం ఇదే మా మనవడి పేరు మీద. కమ్ కమ్. ఇక్కడ ఈ మధ్యలో బెంచీలు వేసి అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ఈ వదిలేవా సార్ మిమ్మల్ని? ఈ వదలవు, నేను ఉంటే నా పక్కన ఉండాల్సి. నన్ను వచ్చి వెయిట్ ఏ మినిట్ బిస్కెట్ వేస్తా, ఒక్క నిమిషం ఆగండి. టేక్ ఇట్ ఈజీ, కూల్. ఓకే. ఈ బెంచీలు అన్నీ వేయించి సండే అప్పుడు టైం ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తాం. చాలా హాయిగా ఉంటుంది. సో మీ సాటర్డే సండేలో ఒకరోజు మీకోసం ఉంచుకున్నారు? ఉంచుకున్నాం. సండే అయిపోయింది ఇప్పుడు. నా శనివారం చచ్చిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్స్, తర్వాత ఇప్పుడు బయట హాలిడేస్ ఎక్కువ తీసుకుంటున్నా. ఇప్పుడు మొన్న పోర్చుగల్ వెళ్ళాను, మళ్ళీ నెక్స్ట్ మంత్ కెన్యా వెళ్తున్నాను. సో హాలిడేస్లో ఎక్కువ రోజులు స్పెండ్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడ పేషెంట్స్, తర్వాత రానా ఇట్లా ఎక్కువ ఎక్కువైపోతుంది బ్యాక్లాగ్. సో అందుకని చెప్పి సాటర్డే వర్క్ చేస్తాను. ఒక వెన్స్డే రోజు మటుకు పేషెంట్స్ని చూడను. ఆ రోజు అకాడమిక్స్, రీసెర్చ్ ఆ యాక్టివిటీస్ సరిపోతాయి. సో మిగతా రోజులంతా ఇక వర్కింగ్. పర్సనల్ ట్రిప్పా సార్ లేకపోతే ప్రొఫెషనల్ ట్రిప్పా? ఇదే ఎక్కువ ఈయన హాలిడేస్, ప్రొఫెషనల్ సగం ఉంటాయి. మళ్ళీ ఆగస్టులో ఇజ్రాయెల్ వెళ్తున్నాం కాన్ఫరెన్స్కి. ఇప్పుడు కెన్యా హాలిడే, మొన్న పోర్చుగల్ హాలిడే. మ్యామ్ తోటే 90% మ్యామ్ తోటే. బట్ ఒక్కోసారి మరీ హాలిడేస్ ఎక్కువైపోయి చెప్పి రాదు. ఓకే, చలో మన ఇంటికి వెళ్దామండి. లెట్స్ హావ్ బిస్కెట్స్. కమ్. ఇదంతా కూరగాయలు పెట్టాము. సో ఇదంతా ఓపెన్ బెల్ట్. ఇది నా సొంత ఇది కాదు, బట్ ఎస్ఎడ్ ఈ కాలనీలో ఉన్న గ్రీన్ బెల్ట్లన్నీ ఎవరో ఒకరు డెవలప్ చేసి ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. ఇది మా భవానీకి ఫేవరెట్ బెంచ్. సాయంత్రం పూట అప్పుడప్పుడు ఇక్కడ కూర్చోవడం. మీ ప్రేమ నాకే సొంతం కొట్టుకుంటే అట్లా కొట్టుకుంటే. మీ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ లైఫ్తో పాటు ప్రశాంతమైన మీ పర్సనల్ లైఫ్, ఇది ఎవరు మీకు నేర్పించారంటే ఏం చెప్తారు? ఎవరు నేర్పించారు? నాకు ప్రకృతి అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. నాకు కాలేజీలో ఉన్నప్పటి నుంచి నాకు భోంచేస్తుంటే పక్కన గార్డెన్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ కనపడాలని ఒక కోరిక. ఎక్కడో సినిమాలో చూసా. అది అసలు అల్టిమేట్ సక్సెస్కి ఒక అచీవ్మెంట్ లాగా అనిపించేది నాకు. సో అందుకని అట్లానే కట్టుకున్నాను. బట్ అదృష్టం, గాడ్ ఈజ్ కైండ్. సో బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్. బట్ ఈ బయటకు వచ్చి ఇంత దూరంలో కట్టుకోవడం పెద్ద ఆయన పుణ్యమే, వరప్రసాద్ రెడ్డి గారి పుణ్యమే. ఆ రోజు ఈ స్థలం కొనడానికి నాకు డబ్బులు కూడా లేవు. ఆయనే పట్టుబట్టి ఆయనే కొని డబ్బులు పెట్టి కొని నాకు తర్వాత తీసుకున్నాను దగ్గర నుంచి. చిత్ర పరిశ్రమలో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అవును. కానీ మీకు యాక్టింగ్ వైపు ఎప్పుడు మనసు వెళ్ళలేదా? సరదాగా నటించడం తప్ప అంత పెద్ద కోరిక లేదు. నాకు ఇంకా సినిమా డైరెక్ట్ చేయాలని కోరుకుంది. ఓకే. అంటే నాకు ఆర్టిస్టిక్గా వాళ్ళు తీసే షార్ట్స్ ఆదర్శ్ నేను కలిసి చాలా డిస్కస్ చేస్తుంటాం. అఫ్కోర్స్ ఆదర్శ్ వాడు ఇంకా కంప్లీట్ సినిమా బఫ్ అనుకో. బట్ ఐ ఎంజాయ్ ది ఆర్టిస్టిక్ పాయింట్ ఆఫ్ ఎ ఫిల్మ్ టేకింగ్. చాలా అద్భుతమైన క్రియేటివ్ ఫీల్డ్ అది కదా. ఒక త్రివిక్రమ్ డైలాగ్ కానీ, ఒక బాపు షాట్ కానీ, ఒక గణేష్ పాత్ర డైలాగ్ కానీ, ఒక రాజమౌళి భారీ ఎత్తు ఫ్రేమ్ కానీ, ఒక చంద్రబోస్ లిరిక్స్ కానీ, సీతారామ శాస్త్రి లిరిక్స్ కానీ, ఒక సినిమాటోగ్రాఫర్ చూపించిన అందం కానీ, దర్ ఆల్ ఈచ్ వన్ ఈజ్ ఏ పొయిటిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇది. నాకు అందుకని సినిమా ఫీల్డ్ చాలా బాగా. అఫ్కోర్స్ దాంట్లో చెత్త రబ్బిష్ ఉంది, అది వేరే విషయం. బట్ ఐ ఎంజాయ్ దట్. నాకు ఒక సినిమా చూస్తే ఇప్పుడు ప్రస్తుత సినిమాల్లో సినిమా కంటెంటు, కథ ఒక్కోసారి చాలా పేలవంగా ఉంటాయి. కానీ సినిమా టేకింగ్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగా డెవలప్ అయింది ఇప్పుడు కదా. ఇప్పుడు ఎంత అద్భుతంగా ఒక్కొక్క సీన్ చూస్తే ఎంత గ్రాండ్గాను ఎంత పొయిటిక్గా ఉంటుందో అనిపిస్తుంది. ఇప్పుడు చాలా బాగుంటుంది. సో ఈ మొక్కల సెలెక్షన్ అంతా ఎవరు సార్? మొక్కల సెలెక్షన్ అంతా భవాని. పూల మొక్కలన్నీ భవాని. ఆమె పూలు అంటే చాలా ఇష్టం. ఓకే. పూల మొక్కలన్నీ తనే. తర్వాత మా ల్యాండ్స్కేప్ ఆయన ఒక ఆయన వస్తుంటాడు. ఇంకా దీన్ని ఇంకా పూలు పెంచాలని కోరిక. బట్ మాకు ఇంకా కుదరట్లేదు. ఎందుకంటే మంచి గార్డెనరు ల్యాండ్స్కేప్ ఆయన దొరకడం ఇక్కడ హైదరాబాద్లో చాలా కష్టం. ఇంత దూరం రారు వాళ్ళు. సో బట్ ఆన్లైన్లో పట్టుకొని భవాని ఎప్పుడు జోక్ వేస్తుంటుంది, నెలకొకటి మారుస్తుంటామని. సార్ మీ ఇద్దరు కూడా మీ ప్రొఫెషన్స్లో చాలా బిజీ కదా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. ఈరోజు ఇంత మీ అదర్ సన్షైన్ హాస్పిటల్ ఇంత పెద్ద కోటలు అవ్వడానికైనా, మీ ఫ్యామిలీ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికైనా
మేజర్ పార్ట్ ఎవరిది ఏంటి అని అంటే ఏం చెప్తారు? మేజర్ పార్ట్ కరెక్ట్గా చెప్పాలంటే భవానీ అమ్మ. ప్రతిసారి మావిడి గురించి చెప్తారని అనుకోకూడదు. అయ్యో లేదు సార్. బట్ ఎందుకంటే ఏ సక్సెస్ఫుల్ మ్యాన్కైనా సరే వెనకాల బ్యాక్ బోను లేడీ లేకపోతే అది చాలా ఇట్స్ ఇన్కంప్లీట్ సక్సెస్. అది బయట అద్భుతమైన కోటలు జయించి దండలు వేసుకొని ఎంతో ఎత్తుకేది ఇంటికి వచ్చి ఒక రకమైన లోన్లీనెస్ తోటి, ఒక రకమైన ఆత్మన్యోన్యత అంటారా, లేకపోతే ఒక రకమైన వ్యాక్యూమ్లో ఉంటారు కొంతమంది. పాపం ఐ పిటీ దెమ్. నాకు ఆ అదృష్టం హాయ్ చాలా. ఎందుకంటే నేను జగులు చేసింది చూసావు కదా, పోల్డ్ అంతా మల్టీ పెట్టుకుంటా, పుస్తకాలు, ఇంకొకరికి హెల్ప్ చేయటం, హాస్పిటల్, తర్వాత రకరకాల వ్యాపకాలు. బట్ అన్నిటినీ నేను బ్యాలెన్స్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి భవానీ. సో షీ మేనేజెస్ ఎవ్రీథింగ్. చిన్నప్పుడు అందులో పిల్లలు పుట్టినవి నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పటికీ ఆదర్శ్ వాజ్ 4 years, 4 కూడా కాదు 3 years. కావ్య అక్కడ పుట్టింది. సో వాళ్ళిద్దరిని గ్రోయింగ్ ఏజ్లో ఐ వాజ్ స్ట్రగ్లింగ్. సో అక్కడ ఇంగ్లాండ్లో దేశం కాని దేశం, తర్వాత నెక్స్ట్ ఉద్యోగం ఎక్కడ వస్తుందని తెలియదు, తర్వాత దానికి బోల్డ్ అంతా ప్రిపరేషను, ఎగ్జామ్స్. అక్కడ నేను ఉన్నప్పుడు FRCS, MCH ఎగ్జామ్స్ అన్నీ చేసాం. అక్కడ ఎగ్జామ్ రాయటువంటి ఎంతో కష్టపడాలా, ఎన్నో గంటలు ఇచ్చేయాలి అక్కడ. సో వాటన్నిటిలో అసలు నేను పిల్లల్ని హార్డ్లీ ఎన్ని పట్టించుకోవడం. ఎప్పుడైనా వీకెండ్స్ వాళ్ళతో ఉండేవాడిని కానీ, బట్ షీ టుక్ కేర్ ఆఫ్ దెమ్ ఆ వెరీ డిఫికల్ట్ పీరియడ్లో. సో కాబట్టి ఆ రకంగా అసలు నాకు ఏ రకమైన వెలితి లేదు, ఏ రకమైన టెన్షన్ లేదు. ప్రొఫెషనల్గా సెటిల్ అయ్యే ప్రాసెస్లో వాళ్ళ చైల్డ్హుడ్ని మీరు మిస్ అయినా నవ్ యు ఆర్ ఎంజాయింగ్ విత్ యువర్ కిడ్స్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్. అప్పుడు కూడా మిస్ కాల. ఎందుకంటే థ్యాంక్స్ టు ఇంగ్లాండ్ అక్కడ ఏంటంటే నువ్వు వారం రోజులు ఎంత కష్టపడ్డా 5 రోజులు 2 రోజులు నీదే. ఓకే, నువ్వు వీకెండ్ కాల్ ఉన్నప్పుడు తప్ప మిగతా టైంలో యూఆర్ ఫ్రీ. సో కాబట్టి నేను ఆన్ కాల్ ఉన్నప్పుడు తప్ప మిగతా రోజుల్లో వారానికి నెలకి 3 వారాలు ఖాళీ. సో ఫ్రైడే సాయంత్రం అయ్యేసరికి హాస్పిటల్లో పని అయిపోగానే భవానీకి ఫోన్ చేసామండి, సర్దు అని. అదంతా సర్దేది, తిట్టుకుంటానే సర్దేది. ఇంకా కార్ ఎక్కడం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోవడం. అక్కడ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఒక 1 hour 2 hours డ్రైవ్లో వెళ్ళిపోవడం. సాటర్డే సండే ఫుల్గా వాళ్ళతో ఎంజాయ్ చేయడం. వాళ్ళకి పిల్లలు ఉండేవాళ్ళు, పార్కులు కానీ వాటికి ఇటుకి వెళ్ళి మళ్ళీ సండే నైట్కి ఇంటికి వచ్చేవాళ్ళం. కావ్య పుట్టిన ఐ థింక్ 3 నెలలకి ఆల్టన్ టవర్స్ అని ఒక పెద్ద పార్క్ ఉండేది అక్కడ. 3 నెలలకు తీసుకొని పోయాం దాన్ని ప్రేమలో వేసుకొని. సారంగా బాగానే ఎంజాయ్ చేసాం. బట్ ఇప్పుడు ఇంకా మనవాళ్ళతోటి ఇంకా ఫుల్. కానీ వరప్రసాద్ రెడ్డి గారి సాంగత్యం, ఆయన ఫ్రెండ్షిప్, ఆయన భక్తి కొంచెం అంటుకుందా మీకు? భక్తి అంటుకోలేదు. బట్ ఆయన నాకు నా జీవితంలో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులు, నన్ను ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు అంటే ఆయన నెంబర్ 1. ఆయన వ్యక్తిత్వ విలువలు, ఆయన మానవతా దృక్పథం, ఆయన సంఘానికి టీకాల వల్ల వేరే, వ్యాక్సినేషన్ వల్ల, బట్ అసలు సాహిత్యానికి, సంగీతానికి ఆయన చేసే సేవ అది అద్వితీయం. అది నా అదృష్టం. ఆయన లాంటి పరిచయం నా పక్కనే ఇల్లు కట్టుకోవడం అది నా గర్వం. వరప్రసాద్ రెడ్డి గారి పక్కిల్లు నాదని చెప్పుకోవడానికి. ఆయన సాంగత్యంలో నాకు భక్తి రాలా. ఎందుకంటే నేను భక్తి దండం పెడతాను, బట్ ఏదో పెట్టకపోతే దేవుడు ఏమైనా ఫీల్ అవుతాడన్న టైప్లో పెడతా. నాకు భయంకరమైన భక్తి, ఏదో నెక్స్ట్ జన్మలో ఏదో సంపాదించాలి పుణ్యం అని అట్లాంటివి లేవు. అట్లా ఏతిస్ట్ని కాదు, ఎవరో సూపర్ పవర్ ఉన్నాడని నమ్ముతాను నేను. బట్ పూజలు చేయటం అట్లాంటి పెద్ద అలవాటు లేదు, అది డెవలప్ కాల. దండం పెడతాను రోజుకు ఒకసారి. నాకు మెయిన్ పొగరు ఏంటంటే నా పేషెంట్లు నా కోసం ప్రార్థిస్తారని. సో దట్స్ వాట్ ఇస్. అంటే తర్వాత ఇంకోటి మానవ సేవ మాధవ సేవ అన్నది నేను గట్టిగా నమ్ముతాను. డూ వెల్ టు ద పీపుల్, దట్ ఇట్ సెల్ఫ్ యూఆర్ క్లోజ్ టు గాడ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అన్నది బాగా నమ్ముతాను నేను. సో అందుకని అంత పెద్దగా వెళ్ళి దేవుళ్ళకి మొక్కులు పెట్టుకొని ఆయన ఏం లేవు నాకు. వరప్రసాద్ రెడ్డి గారు చాలా గొప్ప భక్తి ఆయన. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు వర్క్ ప్రెషర్ బాగా తగ్గించుకున్నారని విన్నాను సార్, నిజమా? నేను వర్క్ ప్రెషరు కరెక్ట్గా చెప్పాలంటే పెరిగిందమ్మా. అవునా? అంటే పెరిగింది. అంటే నేను వర్క్ ప్రెషర్ ఏ రకంగా తగ్గిందంటే, ఇప్పుడు కిమ్స్ గ్రూప్లోకి వెళ్ళిపోయాం మేము. కిమ్స్ ఒకప్పుడు మా అమ్మ, తర్వాత సన్షైన్ మా ఆవిడ అనుకో, ఇప్పుడు మళ్ళీ మా ఆవిడతో కలిసి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను. అది చెప్తుంటాను. అంటే కిమ్స్ గ్రూప్కి కలిసిపోయాం. ఇప్పుడు కోవిడ్ తర్వాత
బేసికల్గా మెజారిటీ స్టేక్ కిమ్స్కి తీసేసుకున్నాం. సో దాంతో నాకు అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ తగ్గిపోయిన వదిలేశాను. దానికోసమే ఇచ్చేసాను నేను. హాస్పిటల్స్ రన్ చేయటం, రోజు వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారా ఆ తగాదాలు తీర్చడం, ఇచ్చారు ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉంటాయి కదా, అవి నా కప్ ఆఫ్ టీ కాదు. నా కప్ ఆఫ్ టీ పేషెంట్లకి హృదయం పెట్టి ట్రీట్ చేయటం, స్నేహితులతో ఎంజాయ్ చేయటం, చక్కగా పుస్తకాలు చదువుకోవటం, సంగీతం వినటం, పిల్లలతో ఆడుకోవటం. ఇది నా ఇది. ఈ అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ బలవంతంగా నా నెత్తి మీద రుద్దుకున్నా నేనే. వాటి నుంచి బయటపడ్డాను. సో అది ఎంత ఆనందంగా ఉన్నానంటే చెప్పలేను నేను. ప్రాబ్లీ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై హోల్ లైఫ్ స్పాన్ నౌ ఐఎమ్ గోయింగ్ త్రూ నౌ. ఎందుకంటే ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ బాధరబందీలు లేవు. సో చక్కగా నా ప్రాక్టీస్ నేను చేసుకుంటాను. బట్ మెడికల్ ప్రాక్టీస్ వైజ్ పెరిగింది ఇప్పుడు. అందుకని నా శనివారం చచ్చిపోయిందని చెప్పాను కదా ఇప్పుడు. ఎందుకంటే కోవిడ్ అప్పుడు నేను అందరికీ కొంత గొప్ప ఇచ్చేయాలని చెప్పి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అదిగో ఇక్కడే కూర్చొని ఇంటర్వ్యూలు చేసి రిలీజ్ చేశాను వీడియో. గుర్తుంది నాకు. అవి ఎంత ఉపయోగపడ్డాయి అంటే ప్రజలకి. వాళ్ళందరూ ఎన్నో మంది నాకు సార్ ఆ టైంలో మేము చాలా అనిశ్చిత పరిస్థితుల్లో చాలా అయోమయంగా ఉన్నప్పుడు మీ వీడియో మాకు ఒక రకమైన ధైర్యాన్ని స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. ఐఎమ్ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ. కొంతమంది ఈడే పెద్ద ఇన్ఫెక్షన్స్ డిసీజ్ డాక్టర్, ఈడు బొక్కల డాక్టర్, ఈడు కోవిడ్ గురించి మాట్లాడటం అని కొంతమంది మా కలీగ్స్ కామెంట్లు వేశారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పా, ఒరే సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఎండీలు ఎంఎస్సీలు చదవక్కర్లేదు, ఎంబీబీఎస్ డాక్టర్ చాలు. అక్కడ చెప్పింది ఏముంది, నేను అక్కడ రాకెట్ సైన్స్ ఏం కాదు. వైరస్ అంటే ఏంటి, మీరు ఎందుకు భయపడద్దు, ఎందుకు జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. దానికి జనరల్ సింపుల్ కామన్ సెన్స్ అది కూడా నేను గాలి నుంచి తీయకుండా పుస్తకాలు చదివి ఇంటర్వ్యూలన్నీ విని ఆ తర్వాత నాకు తెలిసింది చెప్పారు, అందరికి అర్థమయ్యే రీతిలో. అప్పుడు అది ఎంతమందికి రీచ్ అయిందంటే ప్రజలు మోర్ పీపుల్ ఆర్ కమింగ్ నౌ టు సీ మీ అండ్ టాక్ టు మీ. సో కాబట్టి కోవిడ్ తర్వాత నా ప్రాక్టీస్ పెరిగింది, ఆర్థోపెడిక్ ప్రాక్టీస్. సో ఆ రకంగా బిజీగా ఉన్నాను ఇంకా. బట్ అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ లేవు కాబట్టి ఇది చాలా చాలా హాయిగా ఉంది. సన్షైన్ ఇప్పుడు అంటే నేమేమన్నా మారిందా అంటే కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ అని వచ్చింది. కిమ్స్ సన్షైన్ అని వచ్చింది. గచ్చిబౌలిలో ఉన్న హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్, అక్కడ సికింద్రాబాద్లో ప్యారడైజ్ పక్కన ఉంది కిమ్స్ సన్షైన్. ఇప్పుడు అక్కడి నుంచి మేము బేగంపేటలో కొత్త బిల్డింగ్ కొనుక్కున్నాం. ఇప్పుడు అక్కడికి మూవ్ అవుతున్నాం ఇంకొక 2 monthsలో. మన ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, దాని ఎదురుగా రోడ్లో, మెయిన్ రోడ్లో కరెక్ట్గా ఆ రోడ్డుకి ఎదురుగా మాస్క్ ఒకటి ఉంది చూడు, దాని పక్కనే పెద్ద బిల్డింగ్ 18 story బిల్డింగ్ ఒకటి ఉంటుంది. అది కొన్నోట్ల పెద్ద బిల్డింగ్ అదే, దాంట్లోకి మూవ్ అవుతున్నాం ఇంకొక 2 monthsలో. అది కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్. రైట్ రైట్. ఈ బ్రేక్ఫాస్ట్ టైం ఏమిటి? బ్రేక్ఫాస్ట్ అంటే నేను మార్నింగ్ పెద్ద పర్టికులర్గా చేయను. యూజువల్గా కాఫీ టీలు తాగను. మీరు టీ చూసుకోమా, చూడది సరిపోద్దా, షుగర్ ఉందా? నాకు ఎండాకాలంలో పెద్ద వ్యసనం మామిడి రసం, మామిడికాయలు. నేను జనరల్గా మార్నింగ్ టెన్నిస్ అవగానే వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చుంటాను ఇక్కడ. ఆ తర్వాత స్నానం చేసేసి యూజువల్గా బ్రేక్ఫాస్ట్ తినను. ఒకవేళ ఏదన్నా ఒక్కసారి సీరియల్స్ తినాలంటే కారులో తింటా. నాకు అది ఒక 10 నిమిషాలు కలిసి వస్తుంది. అదే చాలామంది అడుగుతుంటారు ఎట్లా టైం బ్యాలెన్స్ చేస్తారు, ఎట్లా మేనేజ్ చేస్తారని. అది నాకు కొన్ని చిట్కాలు నేర్చుకున్నాను నేను. ఇదే బ్రేక్ఫాస్ట్ కారులో తింటాం. షేవ్ చేసుకోవడానికి 10 నిమిషాలు పట్టేది. ఇప్పుడు ఒక లాస్ట్ 5 years నుంచి ఎలక్ట్రిక్ రేజర్ కొనుక్కున్నా. సో కారులో కూర్చునే చేసుకోవచ్చు. ఇంకా దానికి అద్దం, మళ్ళీ షేవింగ్ క్రీమ్ ఇవన్నీ అక్కర్లా. సో దోస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట అడగనా? డాక్టర్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి భేషజాలు లేకుండా అందరికీ వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కి అవైలబుల్ ఉంటారు ఇన్ జనరలీ. అందరూ పొజిషన్ పెరిగే కొద్దీ చాలా ప్రయారిటైజ్డ్ అయిపోతారు. అవును. ఎందుకని? అది అవుట్ ఆఫ్ కంపల్షన్ అమ్మా కొంతవరకు. అంటే నేను అంత చేయలేదు. టీ బాగుంది సార్. బాగుందా? వెరీ గుడ్. రియలీ గుడ్. నేను అవుట్ ఆఫ్ నెసెసిటీ అవుతుంది కొన్నిసార్లు. ఎందుకంటే టైం ఉన్నది సేమ్, ప్రాక్టీస్ పెరుగుతుంది అంతే కదా. ఇప్పుడు 20 ఏళ్ల కింద నా ప్రాక్టీస్కి ఇప్పుడు ప్రాక్టీస్కి ఒక కరెక్ట్ 100 times పెరిగి ఉంటుంది. సో దాంతో తర్వాత కెరియర్లో పైకి పెరుగుతున్న కొద్దీ వేరే రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. డిపార్ట్మెంట్ మొత్తం రన్ చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది, పేపర్స్ రాయాలి, తర్వాత అకాడమిక్స్, టీచింగ్. ఇప్పుడు నా దగ్గర 15 fellowships ఉన్నాయి.
సో వాళ్ళకి టీచింగ్ చేయాలి, తర్వాత నేను కాన్ఫరెన్స్లకు వెళ్ళాలి, నేను లెక్చర్స్ ఇవ్వాలి. సో ఈ రకంగా స్ప్రెడ్ అయిపోద్ది టైం. సో దాంతో పేషెంట్స్కి అవైలబిలిటీ ఉన్న టైం స్ట్రింక్ అయిపోద్ది. సో దాంతో కొంత ఇది అవుతుంది. కరెక్ట్. తర్వాత రెండోది ఏమవుతుందంటే ఇంక పెద్ద అవుతున్న కొద్దీ ఫిల్టర్స్ ఎక్కువ అవుతాయి. సెక్రటరీలు పెరుగుతారు, కరెక్ట్, వాళ్ళు ఫిల్టర్ చేస్తారు. తర్వాత మనకు చెప్తే మనకు వ్యాపకాలు పెరుగుతాయి అంతే. తర్వాత డబ్బులు కన్సల్టేషన్స్ పెంచి నేను అందుబాటులో లేనన్నది నేనైతే ఇంతవరకు చేయలేదు. మొన్నటి దాకా కూడా అసలు నా కన్సల్టేషన్ ఫీజు 500 రూపీసే ఉండేది. అది ఆ రకంగా నేను దూరంగా వెళ్ళలేదు. ఇప్పుడు కూడా నేను మార్నింగు ఇప్పుడు అంతకుముందు సికింద్రాబాద్ 3 రోజులు, గచ్చిబౌలి 3 రోజులు చేసేవాడిని, 2 హాస్పిటల్స్. బట్ తర్వాత మా వాళ్ళు అన్నారు సికింద్రాబాద్ 3 రోజులు అంటే కొంతమంది పాపం బయట ఊళ్ళ నుంచి మార్నింగే వచ్చేసి కూర్చుంటున్నారు, మీరు లేకపోతే మళ్ళీ మరునాడు దాకా ఉండలేరు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఇప్పుడు అది స్ప్లిట్ చేసి ఒక డేని 2గా స్ప్లిట్ చేసి మార్నింగ్ సికింద్రాబాద్ వెళ్తాను, మధ్యాహ్నం గచ్చిబౌలి వస్తాను. సో స్టిల్ ఐ వాంటెడ్ టు సీ యాజ్ మెనీ పేషెంట్స్ యాజ్ పాసిబుల్. యాక్చువల్గా మన అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళు అరే నీలాగా పిచ్చిగా ప్రాక్టీస్ చేయకూడదు, నువ్వు ప్రాక్టీస్ పెరిగిన కొద్దీ నువ్వు యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ సో దట్ ఓన్లీ ప్రీమియం పేషెంట్సే నిన్ను చూసేట్టు, అప్పుడు తక్కువ పేషెంట్లు చూసి నువ్వు ఎక్కువ రెవెన్యూ సంపాదించవచ్చు అని ఒక చిట్కా, అమెరికా చిట్కా అది. అంటే ఇప్పుడు కన్సల్టేషన్ ఫీజు 5,000 పెట్టామనుకో, ఓన్లీ 5,000 ఇవ్వగలిగిన వాళ్ళు వస్తారు, బట్ చివరికి డబ్బులు ఒకటే, అంతే కదా. 10 మంది 1000 చూసినా ఒకటే, ఒకళ్ళు 5,000 చూసినా ఒకటే. సో టైం ఉంటుంది, డబ్బులు వస్తాయి అవన్నీ. బట్ నాకు అది వద్దు, ఎందుకంటే నాకు ఫుడ్ పెట్టి నా మీద నమ్మకంతో నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది రిచ్ పీపుల్ కాదు, సెలబ్రిటీస్ కాదు, మిడిల్ క్లాస్ పీపుల్, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టే పనే లేదు. ఈరోజు కూడా ఐ ట్రై టు బీ యాజ్ యాక్సెసిబుల్ టు దెమ్ యాజ్ పాసిబుల్. అది. సో మీరు ఒక 5 నిమిషాలు కూర్చుంటే నేను స్నానం చేసి వచ్చేస్తాను, బయలుదేరదాం. సో 7కి బయలుదేరుతాను, అక్కడికి వెళ్ళేసరికి 7:30. అప్పటికి ఆపరేషన్ థియేటర్కి పేషెంట్లు తీసుకుంటారు, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఎన్ని సర్జరీస్ ఉన్నాయి సార్ మీకు? ఈరోజు ఉన్నాయి 15 ఉన్నట్టున్నాయి. అమ్మ బాబోయ్. అక్కడ 15 ఉన్నాయి, గచ్చిబౌలిలో
సో ఇది నా బ్రేక్ఫాస్ట్ సీరియల్స్. ఓకే. అండ్ యూజువల్గా కార్లో బ్రేక్ఫాస్ట్ చేస్తే నాకు ఒక 15 minutes కలిసి వస్తుంది. తర్వాత అది వరకు షేవింగ్కి 20 నిమిషాలు పెట్టేది. అది ఎప్పుడు కారులో ఉంటుంది. వెళ్తూనే చేసేసుకుంటే ఒక్కోసారి షేవింగ్ కూడా టైం కలిసి వస్తుంది. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, డిఆర్కే ప్రసాద్ అని, చల్లపల్లిలో. ఆయన చాలా స్వచ్ఛ చల్లపల్లి అని చెప్పి 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి చాలా చక్కగా మొత్తం ఆ ఊరంతా సుందరీకరణ చేస్తాడు. ఆయన వాళ్ళ ఆవిడ పద్మ కలిసి. ఆయన ప్లాస్టిక్ నిషేధనలో ఒక పెద్ద ఇదనమాట యజ్ఞం అయింది. ఆ సందర్భంగా మొన్న మా అందరితోటి ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా, డిస్పోజబుల్ బాటిల్స్ కాకుండా అందరికీ పేర్లు మరీ కొట్టించి బాటిల్స్. సో ఈ బాటిల్ ఎప్పుడు నాతోటి ఉంటుంది. సో నేను కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి చాలా ట్రై చేస్తాను. సో ఇది రోజంతా నాతో పాటు ఉంటుంది ఈ బాటిల్. డ్రైవింగ్ అలవాటు ఇంతకుముందు చేసేవారా సార్? ఇంగ్లాండ్లో చేసేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజల వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని నన్ను డ్రైవింగ్ చేయని ఇట్లా. దానికి కారణం ఏంటంటే నాకు ఎప్పుడు మనసులో ఏదో ఒకటి తిరుగుతూ ఉంటుంది సినిమా రీల్ లాగా. పేషెంట్ల గురించో, ఒక పేషెంట్కి ఏదైనా కాంప్లికేషన్ వస్తే అరే ఎందుకు వచ్చింది, మనం ఏదైనా తప్పు చేసామా, ఈ అంతర్మదనం, తర్వాత అట్లా రకరకాలుగా ఐ కీప్ ఆన్ ఇంట్రాస్పెక్టివ్. అది డ్రైవింగ్ చేయడానికి మంచిది కాదు అది. అందుకని డ్రైవింగ్కి ఆ కాన్సన్ట్రేషన్ పోద్ది కదా. 1-2 సార్లు చిన్న యాక్సిడెంట్లు కూడా చేశాను. అప్పటి నుంచి ఇక మా ఫ్యామిలీలో ఇది ఇంకా అసలు నన్ను చేంజ్ ఇవ్వరు. ఎప్పుడన్నా సండే రోజు వీళ్ళు ఎవరు లేనప్పుడు నేను అట్లా బయటికి పోయేస్తానా సరే భవానీ వచ్చి డ్రైవ్ చేస్తుంది, అది ఆదర్శ్ డ్రైవ్ చేస్తాడు. దే వోంట్ లెట్ మీ టచ్ ద స్టీరింగ్ వీల్. నాకు అన్నీ చుట్టుపక్కలంతా గుర్తు రావాలి. హ్యాపీనెస్ ఈజ్ చాటింగ్ అండ్ వేస్టింగ్ టైం టుగెదర్. సో టవల్స్ కానీ బౌల్స్ కానీ అన్నీ అట్లా నాకు నేను గుర్తు తెచ్చుకుంటుంటాను హ్యాపీనెస్ గురించి. దట్ ఇస్ ద వే టు లివ్. సార్ నిజంగా లైఫ్లో ఇంత చూసారు కదా, మీరు పొద్దున్న లేస్తే పేషెంట్స్ బ్లడ్, వాళ్ళ బాధలు, మీరు ఇచ్చే స్వాంతన, ఇవన్నీ పక్కన పెడితే నిజంగా మీరు కూడా ఆడపిల్లని ఇచ్చేటప్పుడు ఒక ఆడపిల్ల తండ్రిగా కళ్ళు పెట్టుకునే సందర్భం ఉందా? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. ఐ థింక్ ఇట్స్ వీడియోలో బంధించబడింది కూడా అది. ఐ థింక్ యూట్యూబ్లో కూడా ఉన్నట్టుంది. అది నాకు అది పెళ్ళైన తర్వాత అక్కడ కేరళలో చేసాం. బాగా చక్కగా ఫెస్టివిటీస్ అన్నీ బాగున్నాయి, బాగా ఎంజాయ్ చేసాం. పెళ్ళి అయిపోయింది. అయిన తర్వాత ఇక వాళ్ళు ఆ చీర అది కడతారు కదా, ముడి వేస్తారు కదా. ముడి వేసిన తర్వాత అరుంధతిని చూపించడానికి అటు తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుడు ఇంక అసలు కళ్ళ నీళ్ళు వచ్చేసి ఇంట్లో వెళ్ళిపోతే రాదని చాలా బాధ వేసింది. పక్కన వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఓదార్చారు. అప్పుడు బాధ వేసింది. తర్వాత పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అది సినిమాకి వెళ్ళాం అందరం. సినిమా అంతా వచ్చిన తర్వాత నేను ఆదర్శ్ భవాని ఒక కారు ఎక్కాం. అది పాప వాళ్ళ ఆయనతో ఇంకో కారు ఎక్కింది. ఆ రోజు గుండెలో గుచ్చుకుంది అంతే. ఎందుకంటే నాకు ఇద్దరు కొడుకు కూతురు ఇద్దరు ఒకటే. బట్ నాకు జీవితంలో నేను 2 కావాలనుకున్నా. నేను అడిగి మిగతా అన్నీ దేవుడు ఇచ్చాడు, అలా జరిగిపోయినాయి. ఒక లండన్ వెళ్ళటం కానీ అన్నీ 2 కావాలనుకున్నాను. ఒకటి డాక్టర్ అవ్వాలనుకున్నాను, రెండోది డాక్టర్ కావాలనుకున్నాను. 2 డాక్టర్లోనే ఉన్నాయి. ఓకే, ఎందుకో తెలియదు నాకు కూతురు కావాలని చాలా కోరిక. చాలా లక్కీగా అది పుట్టింది. అండ్ షీ వాజ్ సచ్ ఏ గ్రేట్ డాటర్. పాపం దానికి ఒంట్లో బాగాలేని రోజుల్లో కూడా అస్సలు ఏడ్చేది కాదు, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేది. మళ్ళీ అది ఏడిస్తే నేను బాధపడతానని. అంత చాలా అది చాలా చిన్న వయసులో చాలా అరిందలాగా బాధ్యతలాగా ఉండేది. సో వండర్ఫుల్ డాటర్. ఐ కాంట్ ఆస్క్ ఫర్ ఎ బెటర్ డాటర్. దేవుడు వరం ఇచ్చాడు నాకు అక్కడ. కాచిగూడలో ఉంటారు వాళ్ళు. అల్లుడు నాతోనే పనిచేస్తాడు. కాకపోతే నా ఇంకో అదృష్టం ఏంటంటే, నేను నీకు ఎప్పుడో చెప్తాను, నా అదృష్టాలు చెప్పుకోవడం నాకు ఇష్టం. దురదృష్టం గురించి అసలు చెప్పను. ఉన్నాయి దురదృష్టాలు, బట్ అసలు నేను మాట్లాడను. ఎందుకంటే దురదృష్టాలు పట్టించుకోకూడదు. నా ఇంకో అదృష్టం ఏంటంటే, నా కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు అందరూ ఇక్కడే ఉంటారు. తర్వాత కూతురు, అల్లుడు, కొడుకు నాతోనే పనిచేస్తారు.
వాళ్ళకి కష్టం. ఈ ముసలోడు ఇంట్లో సుత్తేస్తాడు, హాస్పిటల్లో సుత్తేస్తాడని. బట్ నాకు హాయిగా ఉంటుంది వాళ్ళని చూస్తుంటే, హాయిగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ కష్టాలు పడుతున్నారని టెన్షన్ ఉండదు, అక్కడే ఉంటారు. సో వండర్ఫుల్. అది కూడా ఇంకో అదృష్టం, బిగ్ బాస్ ఇచ్చిన అదృష్టం. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళ ఒక్కతే కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు, ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు, వేరే ఊళ్ళలో ఉంటారు. వాళ్ళ బాధ నిజంగా ఇట్స్ ఎ వ్యాక్యూమ్. అంతే కదా, ఎంత ఫేస్బుక్లో వాట్సాప్లో మాట్లాడుకున్నా ఊళ్ళో ఉన్నది వేరు. నాకు ఇప్పుడు కావ్యాన్ని చూడాలనిపిస్తే అమ్మటే బయలుదేరి వెళ్ళి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతా. ఒక్కసారి ఓవర్ నైట్ ఉండిపోతా, నా స్లీప్ ఓవర్ అని చెప్పి వెళ్ళిపోయి ఐ స్లీప్ దేర్. సో ఆ అదృష్టం అందరికి ఉండదు కదా. అట్లా నా కొడుకు కోడలు కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు బయటికి వెళ్తాం, మేము వేరే ఇల్లుకి వెళ్తామని కూడా అనరు. వాళ్ళకి ఆఫర్ ఇచ్చాను, అంటే వాళ్ళ స్పేస్ వాళ్ళకి కావాలని అనుకుని, మీరు కావాలంటే వేరే ఇంటికి వెళ్ళంటారు, ఇంకో ఇల్లు తీసుకోండి అంటే లేదు మేము మీ దగ్గరే ఉంటామని ఉన్నారు. సో అది ఇంకొక బ్లెస్సింగ్. అంతే కదా, ఇండివిజువాలిటీ చూసుకునే రోజుల్లో పెళ్ళి చాలా మంది స్పేస్ తీసుకుని వెళ్తారు. అది తప్పు కూడా కాదు. చాలామంది దాన్ని క్రిటిసైజ్ చేస్తారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు కోడలు బయట నుంచి వస్తుంది, తన జీవితం, తన స్టైలు, తన లివింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉండొచ్చు. వచ్చి కరెక్ట్గా మళ్ళీ అత్తగారి కోసం కొంత, మామగారి కోసం కొంత, మూడు కోసం కొంత, ఇంకా ఆ పిల్లకి ఏముంటుంది అసలు స్పేస్, అంతే కదా. సో కాబట్టి ఆ స్పేస్ కావాలనుకోవడం తప్పులేదు. బట్ ఆఫ్కోర్స్ ఆ ప్రక్రియలో తగాదాలు పెట్టుకోవడం, అటు ఇటు పాలిటిక్స్ అవి కొంచెం ఇబ్బందికరం, కానీ అది ఈచ్ ఫ్యామిలీకి డిఫరెంట్. నేనైతే ఐ గివ్ దెమ్ ద ఫుల్ వాట్ యు కాల్ ఆపర్చునిటీ. మీ ఇష్టం రా అని చెప్తాను నేను. ఈ రకంగానే మేము ఓకే ఫైన్. బట్ వాళ్ళిద్దరూ ఎలక్టెడ్ టు స్టే, అది మాకు హాయ్, ట్రూ బ్లెస్సింగ్, దట్స్ ఇట్. కానీ సార్ మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయింది సార్? పెళ్ళయి 1986లో అయింది. అంటే ఇప్పటికి ఎన్నాళ్ళు అయినట్టు, అది ఒక 14 years, ఇది ఒక 36 years దాటిపోయింది. అంతేలే, 36. ఇన్నేళ్లలో మ్యామ్ మీరు ఎప్పుడు మాట అనుకున్న సందర్భం ఉన్నాయి, చాలా ఉంటాయి. అభిప్రాయ భేదాలంటే ఇప్పుడు మెయిన్ మా ఇద్దరికి లైక్స్ డిస్లైక్స్ చాలా డిఫరెంట్. నేను ఎప్పుడు చెప్తుంటాను, బెడ్రూమ్లో ఫ్యాన్ తిరిగే దగ్గర నుంచి మా ఇద్దరికి డిఫరెన్స్ లేదు. తనకి ఫ్యాన్ ఫుల్గా ఉండాలి 5లో, నాకు ఫ్యాన్ 1-2. తర్వాత జనాల దగ్గరికి వస్తే నాకు 20 మంది ఉంటే ఉండాలి చుట్టూ, ఇంకో 3వ ఉంటే ఆమె 3 is a crowd for her. సో లైక్ దట్ వీ గాట్ డిఫరెంట్ ఇది. కానీ ఓవర్ ద ఇయర్స్ 36 yearsలో, అంటే 36 ఓన్లీ పెళ్ళి కాకముందు మళ్ళీ మా రొమాన్స్ అది 10 ఏళ్ళు ఉంది కదా. సో ఆల్మోస్ట్ 46-50 years నుంచి వి నో ఈచ్ అదర్. సో తనకి నేనేంటో తెలుసు. ఎప్పుడు అంటుంటుంది, నీ సంగతి నీకంటే నాకు ఎక్కువ తెలుసు అని. సో తనకేం కావాలో తెలుసు, నాకేం కావాలో తనకు తెలుసు. తన టైట్ స్పేసు, తన అన్కంఫర్టబుల్ స్పేస్ నాకు తెలుసు, నా అన్కంఫర్టబుల్ స్పేస్ తనకు తెలుసు. సో అసలు ఆ స్పేస్లోకి వెళ్ళాం. సో ఆ రకంగా వీ లెర్న్ టు లివ్ హ్యాపీలీ. ఆ సినిమాలో లాగా మా పతివ్రతలాగా రోజు లేవగానే కాళ్ళకు దండం పెట్టి, మెడలో అది మంగళసూత్రం దండాలు పెట్టి కళ్ళకద్దుకొని ఆ టైపు భార్య కానే కాదు. బట్ అట్ ద సేమ్ టైమ్ షీ నోస్ హర్ రెస్పాన్సిబిలిటీస్, షీ డస్ దెమ్ వెల్. నేను కూడా అదే టైప్లో ఉంటాను. కాబట్టి మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చినాయి. నేను ఆమెను చాలాసార్లు హర్ట్ చేశాను, ఆమె నన్ను హర్ట్ చేసిన దానికంటే నేను ఆమెను హర్ట్ చేయడం ఎక్కువ. ఎందుకంటే అగైన్ నా దీంతో మా వ్యాపకాలతోటి ఒక్కొక్కసారి టైం స్పెండ్ చేయను, ఒక్కొక్కసారి ఆమెకు అన్అనౌన్స్డ్గా ఒక 20 మందిని ఇంటికి తీసుకొచ్చేస్తాను. సో ఆ టైప్లో కొన్ని జరుగుతుంది. తర్వాత ఆమెకి ఇష్టం లేకపోయినా కొన్ని నా కోసం చేయమని సుత్తేస్తుంటాను, హాలిడేస్ అట్లాంటివి కొన్ని. సో అట్లాంటివి కొంచెం చేస్తుంటాను. కొంచెం తగ్గించాను ఈ మధ్య. బట్ స్టిల్ ఆమెను నేను హర్ట్ చేయడం ఎక్కువ. సారీ చెప్తుంటారా? బ్రహ్మాండం చెబుతాను. అవునా? సారీ టంగ్ చివరిలో ఉంటుంది. సో మేలిగో లేదైతే ఈగో అసలు లేనే లేదు నాకు. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, 3 ఈలు జయించితే వాడు ప్రపంచంలో నెంబర్ 1. ఒకటి ఈగో, రెండోది ఎన్వి, మూడోది ఎక్సెస్ గ్రీడ్. ఆ మూడింటిని తెలుగులో 3 ఆలు: అహం, అత్యాస, అసూయ. ఈ 3 జయించినోడు ఇంక అసలు ముట్టుకునేవాడు లేడు, వాడికంటే పవర్ఫుల్ లేడు. అది దాంట్లో నేను ఈగోని జయించేసాను, గ్యారంటీ. నాకు ఈగో లేనే లేదు.
హాయిగా ఎక్కడ ఎవరితోటైనా ఉంటాను, ఎవరితోనైనా నమస్కారం పెడతాను, ఎవరితోనైనా ఫ్రెండ్లీగా ఉంటాను. సో చాలా నువ్వు చూస్తే లైఫ్లో మోర్ దాన్ 50% ప్రాబ్లమ్స్ ఈగో వల్ల వస్తాయి. అవును సార్. వాడు నాకంటే తక్కువ, వాడు నాకు నమస్కారం పెట్టాలి, వాడు నేను రాగానే లేచి నుంచోవాలి, ఆడి దగ్గర నేను ఎందుకు వెళ్ళాలి, ఇట్లాంటి ఈగోలు అస్సలు వర్కింగ్ ప్లేస్లో ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాయి. సో నేను మటుకు అది గాడ్ గివెన్ గిఫ్ట్, మా అమ్మ నాన్న నేర్పించిన సంస్కారం. సో నేను అసలు అది పట్టించుకోను. నాకు అందుకని నేను కొన్ని ప్రిన్సిపల్స్ వెరీ స్ట్రిక్ట్. నా రూమ్లోకి ఆయమ్మ వచ్చినా సరే, వార్డ్ బాయ్ వచ్చినా సరే కూర్చోకుండా నాతో మాట్లాడడం లేదు. ఐ ఆఫర్ దెమ్ సీట్, వాళ్ళు కూర్చోబోతే నేను నిల్చుంటాను. యా, బికాజ్ ఐ ఫోర్స్ దెమ్ టు సిట్. దట్ ఈస్ బికాజ్ ఐ ట్రీట్ హిమ్ యాజ్ ఎ పర్సన్, నాట్ యాజ్ ఎ వార్డ్ బాయ్. అది మినిమం మర్యాద. అది నా హాస్పిటల్ స్టాఫ్ మాత్రం కూడా నేర్పించాను. సో అట్లాంటి విషయాలు నాకు బోల్డంత హ్యూమన్ టచ్ వస్తాయి, అంతే కదా. సో అది అవతల మనిషి ఇప్పుడు అదే నువ్వు నీ సుపీరియర్స్ తోటి నీ ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంటున్నావు అన్నది కాదు, నీ దగ్గర పనిచేసేవాళ్ళు నీ కింద ఉన్న వాళ్ళతో ఎలా ఉన్నావు అన్నదని సంస్కారం. అది నాకు మా నాన్న మా అమ్మ వాళ్ళు ఇచ్చిన ఇది. అది మా ఫాదర్ యాక్చువల్గా నాకు చిన్నప్పుడు చిన్న ఇన్సిడెంట్ అయింది. చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడే కాదు, నేను మెడికల్ కాలేజీలో ఉండగా ఒక ఫుల్ బ్లోన్ సమ్మర్, గుంటూరు ఎండలు తెలుసు కదా నీకు. నేను ఆటోలో ఇంటికి వచ్చాను మధ్యాహ్నం పూట. ఎప్పుడో డ్రైవర్ సార్ బాగా ఎండగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా అన్నాడు. సరే రా నువ్వు అని చెప్పి నేను మంచినీళ్ళ నుంచి నేను ప్రమోట్ చేసి నిమ్మరసం ఇచ్చాను. అది నేను ఇచ్చి చాలా గొప్పగా ఇచ్చాను అనుకున్నా. కానీ నేను చేసిన తప్పేంటి, ఆయన అటు వెనక్కి రమ్మని చెప్పి వంటింటి వెనకాల ఒక చిన్న అరుగులాగా ఉంటే అరుగు మీద కూర్చోబెట్టి నిమ్మరసం ఇచ్చాను. మా ఫాదర్ చూశాడు, చూసి తెగ తిట్టాడు. ఏంట్రా ఇట్లా తిడతాడంటే, నువ్వు అతన్ని కిచెన్లోకి పిలిచి నీతో పాటు డైనింగ్ టేబుల్ మీద ఎందుకు కూర్చోబెట్టలేదు, నువ్వేమో ఇక్కడ నిమ్మరసం తాగుతున్నావు, అతను అక్కడ కూర్చోబెట్టావు. అలా నీతో పాటు కూర్చోబెట్టలేని సంస్కారం ఉన్నప్పుడు అసలు పిలవద్దు. అది ఎవరినైనా ఇంట్లోకి పిలిచావంటే వాళ్ళని నీతో పాటు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోబెట్టాలి. ఆయనకు ఒక సీటు, నువ్వు ఒక సీట్ అంటే నువ్వు పాత రోజుల్లో అంటరాని వాళ్ళు ఉన్నట్టు చేస్తున్నట్టే అని ఒక క్లాస్ తీశాడు. అది నాకు ఐ ఓపెనింగ్, ఈ రోజుకి గుర్తుంటుంది నాకు అది. సో ఆ రోజు నుంచి నాకు అసలు కంప్లీట్ పర్స్పెక్టివ్ మారిపోయింది. అప్పటి నుంచి ఇది చిన్న ఇది పెద్ద అన్నది లేనే లేదు. సో ఇప్పటికి కూడా నా కొడుకు కూతురు పెళ్ళిళ్ళకి మా డ్రైవర్లు అందరినీ నేను ఫ్లైట్లో పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళాను. వాళ్ళు పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. వాళ్ళు తర్వాత మా ఇంట్లో వీళ్ళెవ్వరిని వర్కర్స్ సర్వెంట్స్ అనరు, హెల్పర్స్ అంతే. నేను నవ్యాలో కూడా గురువాయూర్ పార్ట్ 2లో కూడా నాకు సహాయం చేసిన సేవ వ్యక్తులు అని చెప్పి వీళ్ళందరి గురించి రాశాను. వీళ్ళందరూ ఫోటోలు వేసి ఒక ఆర్టికల్ రాశాను. ఎందుకంటే వీళ్ళు లేకపోతే జీవితం చాలా కష్టం. ఒక వంట కానీ, ఒక గార్డెనర్ కానీ, డ్రైవర్లు కానీ. సో వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం, వాళ్ళకి ఇవ్వాల్సిన వ్యక్తిత్వం ఇది ఇవ్వాలి. సో నాకు అది చాలా ఇంపార్టెంట్. లక్కీగా భవానికి కూడా అదే. ఒక్కరోజు కూడా మా ఇంట్లో మా పిల్లలు కూడా సర్వెంట్ అన్న మాట వాడడం, హెల్పర్స్ అంతే. వీళ్ళందరినీ పేర్లతో పిలుస్తాం. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా నవ్వుతూ ఉంటారు కదా సార్, ఏ విషయంలో మీకు ఎప్పుడైనా కోపం వస్తుంటుంది? కోపం రా మా ఆవిడ నడిచి చెప్తుంది, నీకు చాలా కోపం ఉంటుంది నన్ను. నిజం అంటే నాకు కొన్ని వెరీ సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఆ సెన్సిటివ్ పాయింట్స్ టచ్ అయినప్పుడు ఒక్కోసారి బాగా పెద్దగా మాట్లాడి అరుస్తుంటాను. కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాను. కొంతవరకు అయింది, ఇంకా కొంతవరకు కాదు. ఎస్పెషల్లీ హాస్పిటల్లో పేషెంట్లకి ఏదన్నా ఇబ్బంది కలిగే పనులు కానీ, పేషెంట్ల కేర్లో ఏదన్నా డెఫిషియన్సీ వచ్చే పనులు కానీ మా వాళ్ళు ఎవరన్నా చేస్తే ఎమ్మటే ఐ బ్లూ మై ఫ్యూస్. చాలా కోపం వస్తుంది, ఎమ్మటే అరుస్తాను. అది కూడా కంట్రోల్ చేసుకోవాలి, ట్రై చేస్తున్నాను. అదొకటి ఇది. తర్వాత ఇంట్లో అంటే భవానీ మీద పిల్లల మీద పెద్ద అరవను, బట్ ఒక్కొక్కసారి ఏదన్నా నేను అనుకున్న రీతిలో చేయకపోతే ఒక్కొక్కసారి సడన్గా అంత మూమెంటరీ, బట్ ఆ మూమెంటరీ వచ్చినప్పుడు మటుకు బాగా హై వాయిస్లో మాట్లాడతా. అది కూడా తగ్గించుకోవాలి. ఐ థింక్ ఐ షుడ్ డూ ఇట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీడియాలో వచ్చేది ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు వాళ్ళ ప్రొఫెషన్లో బిజీగా ఉన్నప్పుడు, పిల్లల్ని పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు మన చేయి దాటిపోతారు అనేది పాయింట్ ఒకటి ఉంది. కానీ మీ విషయంలో చూస్తే పిల్లలు చాలా చక్కగా అద్భుతంగా చాలా మంచి పిల్లలు రావడం అదృష్టం మా గొప్పతనం కంటే. బట్ డెఫినెట్గా మేము కూడా చాలా టైం తీసుకొని స్పెండ్ చేస్తాం. ఇప్పుడు భవానీ అయితే ఇప్పుడు మన వాళ్ళు వచ్చిన తర్వాత మధ్యాహ్నం 2:30 వరకే వర్క్ చేస్తుంది. మా ఆఫ్టర్నూన్ పని చేయట్లా. సో 2 కల్లా వర్క్ చేసేసుకుంటుంది.
వస్తూ వస్తూ మనోళ్ళు పికప్ చేసుకుంటుంది. తర్వాత వాళ్ళతో స్పెండ్ చేస్తుంది. సాయంత్రం వాళ్ళ భోజనాలు తనే పెడుతుంది. సో అసలు స్పెండ్ టైం. సో అట్లానే నాకు కూడా ఇంక ఇప్పుడు నాకు హాస్పిటల్ అప్పుడప్పుడు ఏదన్నా ఈ రవీంద్ర భారతిలో సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు తప్ప ఇంక నేను వేరే ఫ్రెండ్స్తో వెళ్ళి పబ్బుల్లోకి వెళ్ళి తాగి డ్యాన్సులు చేసి అసలు లేదు. పెళ్ళిళ్ళు తర్వాత పార్టీలు అంటే బర్త్డే పార్టీలు ఆ సోషలైజింగ్ ఉంది, కానీ ఫ్రెండ్స్తో వెళ్ళి కూర్చొని ఇంటికి డేట్గా అట్లా అసలు ఎప్పుడు లేదు. సో కాబట్టి నేను ఏవి కమిట్మెంట్లు అయితే డైరెక్ట్ సాయంత్రం 6-7 కల్లా ఇంటికి వెళ్ళిపోతాను. ఐ స్పెండ్ టైం విత్ ద ఫ్యామిలీ. మీరు డాక్టరు, మ్యామ్ డాక్టరు, బాబు డాక్టరు, కూతురు డాక్టర్, అల్లుడు డాక్టర్, డాక్టర్స్ కోడలు ఒకతే. అదే చెప్తా, ఫ్యామిలీ మెంబర్లో తెలివి కలదు కోడలు, అందుకని అది డాక్టర్ కాలేదు. మిగతా అందరూ డాక్టర్లే. ఓకే ఓకే. సో షీస్ హోమ్ మేకర్ అండి లేకపోతే? నో షీఈస్ ద CEO ఆఫ్ ద వన్ ట్రావెల్ పార్క్ కంపెనీ. వన్ ట్రావెల్ పార్క్ అని ట్రావెల్ లాజిస్టిక్స్ ఉంది. ఎప్పుడో 7-8 years మా ఇంట్లో కోడలుగా వచ్చేటప్పటికే అది CEO. అప్పటికే అమెరికాలో చదివింది అండ్ చదివి షీఈస్ ద నౌ CEO ఆఫ్ దట్ కంపెనీ. షీ వర్క్స్ మా అందరికంటే ఎక్కువ పని చేస్తుంది. రాత్రి ఇంటికి వచ్చేసరికి అది 8:39 అవుతుంది. ఇప్పుడు జూన్లో మరి ఎందుకంటే బోల్డ్ అంతా ట్రావెల్ ప్లాన్స్, హాలిడేస్ కదా, సో చాలా బిజీగా ఉంటుంది. మీ వరకు మీ లైఫ్ ని సంపూర్ణమైన జీవితంగా మీరు పరిగణిస్తారా? అబ్బో, ఆ సంపూర్ణానికి ఇంకా నెక్స్ట్ వర్డ్ ఉంటుంది. దేవుణ్ణి ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియదు. అన్ని ఇచ్చాడు నాకు, అంత ఆనందం ఇచ్చాడు, అంత అద్భుతమైన ఫ్యామిలీ ఇచ్చాడు, అంత అద్భుతమైన ఫ్రెండ్స్ని ఇచ్చాడు, అంత అద్భుతమైన ఒక అవకాశం, అద్భుతమైన ఒక ప్రివిలేజ్ పేషెంట్లకు సేవ చేయడానికి. అదే నేనేం మదర్ తెరేసా అంటలేదు, బట్ ఆ విద్య ఇచ్చాడు, ఆ ఎక్స్పర్టీజ్ ఇచ్చాడు. ఈరోజు ఇంతమందికి సంవత్సరానికి 4,000 మోకాళ్ళు ఆపరేషన్ చేసి 4,000 మందిని మళ్ళీ నిలబెట్టగలుగుతున్నానంటే అది ఆయన ఇచ్చిన ఇదే కదా. ఇంతకంటే ఇంకేం కావాలి అంజలి? యో బాయ్, దిస్ లైఫ్ ఈజ్ సో గుడ్, ఐఎమ్ టెలింగ్. అది దేవుడిని ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తగ్గదు నాకు. యూట్యూబ్లో ఈ మోకాళ్ళ సర్జరీ వాటి గురించి వీడియోలు ఏవో చూసాను సార్. ఏంటో చెక్క మొక్కను కొట్టినట్టు ఇలా పెట్టి టపా కొట్టేసి చెక్కను డ్రిల్ చేసినట్టు డ్రిల్లింగ్ నిజంగానా? నిజమే. నువ్వు ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో చూస్తావు కదా, మేము చేసేది ఉంది కార్పెంటరీ పని. మేమంతా కార్పెంటర్ని, ఒక డాక్టర్ చెప్పుకొని బతుకుతుంటాం, కానీ మేము చేసేది కార్పెంటరీ. అక్కడ అంత కష్టమా సార్? బోన్ బోన్ లైక్ హార్డ్ ఐవరీ లాగా ఉంటుంది కదా. సో సా ఉపయోగించాలా, హ్యామర్ ఉపయోగించాలా, అన్నీ హడావిడిగా ఉంటుంది. లోపల అంతా ఫుల్ సౌండ్స్. చాలా మంది పేషెంట్లు, సార్ మాకు ఫుల్ అనస్థీషియా ఇవ్వండి, ఆ సౌండ్ భరించలేకపోతారు. లోకల్ కాదు, జనరల్ ఇచ్చేమని అడుగుతుంటారు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. కానీ నిజానికి ఒక హ్యూమన్ బాడీ అలా ఓపెన్ చేసి చేసేటప్పుడు అలవాటు అయిపోతుంది సార్. అలవాటు అయిపోద్ది, మొదట్లో ఉంటుంది కానీ బట్ తర్వాత అలవాటు అయిపోద్ది. బట్ హ్యూమన్ బాడీ ఒకసారి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అసలు అదొక డిఫరెంట్ ప్రపంచం. సమస్య కనపడుతుంది తప్ప మనిషి కనపడ్డా, సమస్య కనపడుతుంది, దాన్ని ఎట్లా పరిష్కరించాలని తప్ప ఇంకా మనిషి కనపడ్డా. ఇంత హడావిడిలో ఏదో కాస్త బ్రేక్ఫాస్ట్ తిన్నారు, లంచ్ పరిస్థితి ఏంటి సార్ మరి? లంచ్ యూజువల్గా మా సెక్రటరీ ఉడకబెట్టిన వేరుశనగ పప్పులు తెస్తుంది. అవి నాకు నా బలము బలహీనత రెండు. కానీ నిజానికి బాగుంటుంది సార్, భలే ఉంటాయి, చాలా బాగుంటాయి. సో గాంధీ గారు అవి తిని చాలా గొప్పవాడని చెప్పి నేను మొదలెట్టాను. కానీ బాగుంటాయి, నాకు భలే ఇష్టం. నాకు ఇష్టం వచ్చినట్లు వేరుశనగ పప్పులు, తర్వాత మొక్కజొన్న కండలు, తర్వాత జున్ను, వీటితో నేను బతికేయగలను లైఫ్ మొత్తం. అవి చాలు, ఇంకేం అక్కర్లా. కానీ మీ ప్రొఫెషన్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ ఎప్పుడన్నా భయపడ్డ సందర్భం ఉందా సార్? భయపడ్డ సందర్భమా అంటే భయపడ్డ సందర్భమా, దిగులు పడ్డ సందర్భమా? భయం అంటే ఆఫ్కోర్స్ భయం అంటే కరెక్ట్గా భయం అంటే ప్రొఫెషనల్గా భయం అంటే ఎప్పుడన్నా పేషెంట్లకి కాంప్లికేషన్లు వస్తే బాధపడతాను. భయంతో కలిపిన బాధ అది. ఓకే ఓకే, అరే ఎందుకో ఇలా అయిపోయింది, ప్రతిసారి ఇంకేమైనా చేసి ఉంటే బాగుండేదా అని అనిపిస్తుంటుంది. ఒక్కోసారి మన చేతిలో ఏమి ఉండదు అంటే సో బట్ అయినా సరే ఈ రోజు కూడా నాకు పేషెంట్కి ఏదైనా ఇదైతే చాలా బాధ వేస్తుంది.
కొంతమంది డాక్టర్లు అది జయించారు, అది నేను జయించలేకపోయా. మరి అది నా బలము బలహీనత రెండు అగైన్. బలమైన ఎందుకు అనుకుంటానంటే నాలో ఇమోషన్స్ ఇంకా ఉన్నాయి. సో దట్ మేక్స్ మీ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. బలహీనత ఎలా ఉంటుందంటే నువ్వు యూ హ్యావ్ టు గెట్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్, అంతే కదా. ఇప్పుడు అలా బాధపడి ఇది చేస్తే మళ్ళీ మనం నెక్స్ట్ దానికి వెళ్ళలేము. సో అది కొంచెం మా ఇదే. బట్ ఇమోషన్స్ లేనిదే డాక్టర్కి ఎంఆర్ స్కాన్కి తేడా ఉంది, అంతే కదా. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. పర్సనల్గా భయపడ్డది ఎప్పుడు లేదు, బట్ పర్సనల్గా బాధపడి జనరల్గా నేను వెరీ పాజిటివ్గా ఉంటాను. పర్సనల్గా డిప్రెస్ అయ్యి బాధపడింది కావ్యకి బాగాలేనప్పుడు. కావ్యకి హిప్ ప్రాబ్లం వచ్చింది కదా ఎప్పుడో 20 years కింద. అప్పుడు చాలా ఒక 2 years సఫర్ అయ్యాం. అప్పుడు మటుకు చాలా డిప్రెస్ అయ్యాను నేను. యాక్చువల్గా అప్పుడైతే అసలు దానికి హిప్ జాయింట్ ఆపరేషన్ చేసేది బాగా ఈ లోపల కుంటుతూ ఉండేది. ఇంకా దానికి ఇండియాలో వీల్ చైర్లో ఉన్న వాళ్ళకి దుర్భరం, ఎందుకంటే ఆ మోటబిలిటీ లేదు ఇక్కడ. ప్రతి చోట మెట్లు ఉంటాయి, వీల్ చైర్ యాక్సెస్ ఉండదు. అందుకని చెప్పి ఇండియాలో ప్రాక్టీస్ మానేసి దానికోసం న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ వెళ్ళిపోదామని వీసా దానికి వెళ్ళి జాబ్స్కి అప్లై చేశాను. అదృష్టం కొద్దీ ఈ లోపల తనకి ఆపరేషన్ అయ్యి బాగైంది. షీఈస్ డూయింగ్ ఆల్ రైట్ నౌ. మాది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ డిప్రెసివ్ మూమెంట్స్ నా లైఫ్లో. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చెప్తారు? బెస్ట్ ఫ్రెండ్స్ నాకు రాశాను కానీ గురవాణలో ఆ నలుగురు అని రాశాను. నా మెడికల్ కాలేజ్ ఫ్రెండ్స్. ఒకడు డాక్టర్ సుధాకర్ అని లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, అమెరికాలో ఉంటాడు. తర్వాత కృష్ణ శారద అని తను షికాగోలో ఉంటుంది. తర్వాత మోహన్ భాస్కర్ అని గుంటూరులో ఉంటాడు. తర్వాత శివనారాయణ అని విజయవాడలో ఉంటాడు. వీళ్ళు నలుగురు నాకు మొదటి కాలేజీ నుంచి నేను రేపు పోతే నన్ను మోసే నలుగురు అంటుంటాను. ఆ టైప్లో ఆ నలుగురు అని చెప్తుంటాను. తర్వాత ఇంకా మంచి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఇన్నేళ్ళైనా పేషెంట్స్కి ఇప్పుడు కూడా మొన్న మీకు వాళ్ళ పేర్లు, పేషెంట్ నేమ్స్, వాళ్ళ రిపోర్ట్స్ అవి పంపించినప్పుడు ఒక్కసారి ఎలా ఉన్నానో అంతా ఓకే అని మీ నోటి నుంచి ఒకసారి వినకపోతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. అవును, దట్ ఇస్ ద లీస్ట్ దే ఎక్స్పెక్ట్ అండ్ అది దట్ ఇస్ ద లీస్ట్ వీ షుడ్ ఆఫర్. అండ్ సో నా ఇప్పుడు బిజీ అయిన తర్వాత ఇప్పుడు రోజుకి 20-25 ఆపరేషన్లు ఉంటాయి. రోజుకి 2 ప్లేసులు కలిపి 120 ఓపీ చూస్తాను నేను. సో ఫిజికల్ టైము పేషెంట్తో గడిపే టైం తగ్గింది బాగా. కానీ నేను చేతైనంత వరకు చూడటానికి, ప్లస్ థ్యాంక్స్ టు టెక్నాలజీ, ఇవాళ నిన్న ఆపరేషన్ అయిందనుకోండి, ఇవాళ ఊరు వెళ్తున్నా కూడా వీడియో కాల్స్ చేస్తాను. ఎయిర్పోర్ట్ నుంచి కూడా చేస్తాను. మా రిజిస్ట్రార్లు వెళ్ళి వీడియో కాల్ చేపిస్తారు. ఇప్పుడు హాస్పిటల్లో ఇప్పుడు నిన్న ఆపరేట్ చేసాము. నిన్న ఇక్కడ చేశాను, గచ్చిబౌలిలో చేశాను. ఇప్పుడు ఇవాళ ఇక్కడ సికింద్రాబాద్లో మార్నింగ్ టైం ఇక్కడ రౌండ్స్ చేస్తాను. బట్ గచ్చిబౌలిలో పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో మార్నింగ్ వీడియో రౌండ్స్ చేస్తాను. సో దట్ అట్లీస్ట్ ద కనెక్ట్. తర్వాత నా సన్ ఇన్లా ఇద్దరికి 2 యూనిట్స్ చేశాను. యూనిట్ 1 ఆదర్శ్ ఇన్ఛార్జ్, యూనిట్ 2 కుశల్ ఇన్ఛార్జ్. వాళ్ళ స్పెషలైజేషన్ వాళ్ళు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్స్. వాళ్ళు నాతోటి నేర్చుకున్నారు నా దగ్గరే. ఆదర్శ్ వచ్చి రోబోటిక్ హిప్స్, రోబోటిక్ నీస్ చేస్తాడు, పార్షియల్ నీస్. తర్వాత కుశల్ ఏమో అల్లుడు ఆర్థ్రోస్కోపీస్, నీ చుట్టూ మొత్తం అన్ని రివిజన్స్ అన్నీ చేస్తాడు. సో వాళ్ళిద్దరు కూడా వాళ్ళ స్పెషాలిటీలో బాగా నిష్ణాతులు అయ్యారు. దే గాట్ దేర్ ఓన్ ప్రాక్టీస్. తర్వాత వాళ్ళకి ఏదైనా పేషెంట్ అప్పచెప్తే ఇంకా అసలు నా దగ్గర రారు ఆ పేషెంట్లు, అంత బాగా చూసుకుంటారు. కానీ అల్లుడిని చూస్ చేసుకునేటప్పుడు ఆర్థోపెడిక్ అయితేనే మనకి సెట్ అవుతుంది అని అల్లుడిని నేను చూస్ చేసుకున్నది, ఆయన గారు నన్ను చూస్ చేసుకున్నాను. అంతేనా? నా కావ్యాన్ని అద్దరు లవ్ మ్యారేజ్ కదా. సో అదే అంటాను ఇప్పుడు. సన్నిన్లా ఆదర్శ్, కుశలు ఇద్దరు క్లాస్మేట్స్. సో ఇంటికి వస్తుండేవాడు కుశలు. ఓ మా అబ్బాయి కోసం వస్తున్నాడు అనుకున్నా, తర్వాత తెలిసింది అమ్మాయి కోసం వస్తున్నాడు అని చెప్పి. ఎప్పుడు చెప్తుంటాను అది. బట్ ఐ కుడ్ హావ్ గాట్ ఎ బెటర్ సన్నిన్లా. సో తర్వాత ఇప్పుడు ఆర్థోపెడిక్స్ అంటే నా పెళ్ళయిన తర్వాత, కావ్యతో పెళ్ళైన తర్వాత తను చూజ్ చేసుకున్నాడు ఆర్థోపెడిక్స్. సో ఆదర్శ్, కుశలు దే ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ప్రొఫెషనల్లీ, పర్సనల్లీ. సో వాళ్ళిద్దరికి చెరొక యూనిట్ అప్ చెప్పాను. సో అంటే ఇప్పుడు నేను యూనిట్ 1లో ఆపరేట్ చేసిన పేషెంట్లందరూ ఆదర్శ్ చూసుకుంటాడు. ఆపరేషన్ అయిన తర్వాత యూనిట్ 2లో అంది కుశల్ చూసుకుంటాడు. సో అది పేషెంట్లకు కూడా ముందు రోజు చెప్పేస్తాను. ఆపరేట్ చేసి ఒక ప్యాంప్లెట్లా ఉంటుంది, అది చూపిస్తాను. ఇది మీరు యూనిట్ 1 మా సన్ ఆదర్శ్ చూసుకుంటాడని చెప్తాను. వాళ్ళకి అది కనెక్ట్ అయిపోద్ది ఆబ్వియస్గా.
ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పేది ఫ్యామిలీ మెంబర్సే కదా. అవును, మీరు లేకపోయినా మీ అబ్సెన్స్ లో మీ వాళ్ళే ఉండడం వల్ల కొంత సపోర్ట్ గా సార్ చూసుకుంటారు, వాళ్ళ అబ్బాయి చూసుకుంటాడు అని చెప్పి దే ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్న ఫీలింగ్ వస్తుంది. కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆదర్శ కుశల్ కూడా దే టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్ సో వెల్, పేషెంట్స్ ఫీల్ కంఫర్టబుల్. సో అది ఒక నాకు అగైన్ వన్ మోర్ బ్లెస్సింగ్. ఇద్దరు అదే నా ఫీల్డ్లో ఉంటాం. తర్వాత ఇప్పుడు కావ్య కార్డియాలజీ అయింది. షీజ్ అ కార్డియాలజిస్ట్ నౌ. షీజ్ అ ఫుల్ క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్ ఇక్కడ సన్షైన్లోనే. సో కార్డియాలజీ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా కావ్య దగ్గర పంపిస్తాను. సో దే టేక్ కేర్. కానీ మీ బోన్ ఆరోగ్యం కోసం మీరు ఏం చేస్తారు? నా బోన్ ఆరోగ్యం కోసం మార్నింగ్ టెన్నిస్. నాకు రోజంతా పేషెంట్లు చూడటానికి అటు ఇటు తిరగడం అది సరిపోద్ది. అదే ఒక 10,000 స్టెప్స్ ఉంటాయి. సో దాని తర్వాత నాకున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ లేదు, సో జంక్ ఫుడ్ లేదు. అప్పుడప్పుడైనా ఐ లవ్ పిజ్జాస్, అప్పుడప్పుడు పిజ్జా తింటుంటాను. బట్ క్రేవింగ్గా జంక్ ఫుడ్ తినే అలవాట్లు లేవు. సో చెడ్డ ఫుడ్ అలవాట్స్ లేవు. ఐ లవ్ ఫ్రూట్స్ తెగ తింటాను, అదొక మంచి అలవాటే. సో కాబట్టి లైఫ్ అలా వెళ్ళిపోతాను. ఇంకా నేను మీ ఫేవరెట్ డ్రింక్ చెప్తారేమో అనుకో. నా ఫేవరెట్ డ్రింక్ ఇది చెప్పా కదా, ఆరెంజ్ జ్యూస్, మ్యాంగో జ్యూస్. ఇంగ్లాండ్ అమెరికా టూర్స్ వెళ్తే, అసలు ఫారిన్ టూర్స్ వెళ్ళానంటే రోజుకి లీటర్లు ఆరెంజ్ జ్యూస్ తాగేస్తాను. అక్కడ భలే ఉంటాయి, ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ స్క్వీజ్ చేసి ఇస్తారు. మన ఇండియాలో అంత మంచి ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ దొరకవు. అక్కడికి వెళ్ళి తాగుతూ ఉంటాను. మన పోర్చుగల్ వెళ్ళాను, 6 రోజులు ఒక 20 లీటర్లు ఆరెంజ్ జ్యూస్ తాగుంటాను. కానీ నిజానికి బోన్ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి సార్? బేసికల్గా మిల్క్ అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. ఎక్కడ ఇప్పుడు మనకు అంత మంచి మిల్క్ ఎక్కడ దొరుకుతుంది? మిల్క్ అంటే మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నా కదా. తర్వాత చీజ్ ఒకటి, తర్వాత ప్రాపర్ సన్లైట్, కొంచెం బయట తిరగాలి. తర్వాత ఎగ్ ప్రోడక్ట్స్, బాయిల్డ్ ఎగ్ వైట్స్ ఆర్ గుడ్ ఫర్ ద మజిల్ స్ట్రెంగ్త్. తర్వాత నట్స్. సో దీస్ ఆర్ ఆల్ ప్రొడక్ట్స్ గుడ్ ఫర్ ది బోన్స్. తర్వాత బోన్స్కి ఇంకోటి అమ్మా ఉడకబెట్టిన పల్లీస్. తర్వాత బోన్స్కి ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ వాకింగ్, అంటే ఇంపాక్ట్ యాక్టివిటీస్ అంటారు. అవి చేస్తే ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంపాక్ట్ లేకుండా చేసిన యాక్టివిటీస్కి బోన్స్, ఇప్పుడు మంచం మీద పడుకున్నాం అనుకోండి, ఒక వారం రోజులు బోన్స్లో కాల్షియం అంతా పోతుంది. బికాజ్ అట్లా ఇప్పుడు చంద్రమండలానికి స్పేస్లోకి వెళ్ళిన వాళ్ళందరూ దే బికమ్ ఆస్టియోపోరోటిక్. ఎందుకంటే వాళ్ళకి గ్రావిటీ ఇది ఉండదు కదా, దే ఫ్లోట్. సో కాబట్టి ఇంపాక్ట్ యాక్టివిటీస్ లైక్ వాకింగ్, రన్నింగ్ అట్లాంటివి చేస్తే బోన్ స్ట్రెంగ్త్ బాగుంటుంది, మజిల్ స్ట్రెంగ్త్ కూడా అట్లానే. ఇప్పుడు స్టార్టింగ్కి ఇప్పటికీ నీ రీప్లేస్మెంట్స్లో చాలా మార్పులు వచ్చాయేమో కదా సార్? అవును, చాలా వచ్చినాయి. రికవరీ చాలా డ్రమాటిక్. ఇప్పుడు ఫాస్ట్ రికవరీ వచ్చేసింది. ఇప్పుడు రోబోటిక్స్ వచ్చినాయి. ఇప్పుడు రోబోటిక్స్లో మేము లాస్ట్ 3 years నుంచి చాలా ఎక్కువ చేస్తున్నాం. రోబోటిక్స్ సర్జరీస్ వల్ల పేషెంట్లకి పెయిన్ తక్కువ ఉంటుంది, తర్వాత రికవరీ ఫాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రెసిషన్ ఉంటుంది కదా, సో కట్స్ తక్కువ తీసుకుంటాం అనమాట. తర్వాత కింద కూర్చోవచ్చు. సో అట్లా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో రోబోటిక్స్ ఇస్ ద లేటెస్ట్ అడ్వాన్స్. తర్వాత పేషెంట్ పెయిన్ కంట్రోల్, తర్వాత పాత రోజులలాగా 1 రోజులు మంచం మీద పడుకోబెట్టడం లేదు. ఇవాళ ఆపరేట్ చేస్తే రేపు నడవడం. సో అంతా ఇది వచ్చేసింది అనమాట. తర్వాత దాంట్లో పార్షియల్ నీ రీప్లేస్మెంట్స్ అని కొత్తగా వచ్చింది. కొత్తగా ఇప్పటి నుంచే ఉంది, ఇప్పుడు మోర్ పాపులర్ అవుతుంది. అంటే మామూలు మోకాల్లో సగం పార్టీ అరుగుతుంది, ఆ సగం పార్ట్ మట్టుగా తీసి కొత్త పార్టీ వేస్తారు అనమాట. సో అట్లా అది. అంటే కావ్య గారికి ఇక్కడ చేయించలేదేమో కదా, ఇండియాలో చేయించలేదు. కావ్యకి ఇక్కడే చెన్నైలో డాక్టర్ విజయ్ బోస్ అని నా ఫ్రెండే, తను చేశాడు. అంటే మీ జోనర్ కాదా సార్? నా ఆర్థోపెడిక్ సర్జనే. నేను చేయలేను, కూతురికి చేయలేం కదా. అది ఇంకోటి చాలా తక్కువ మంది చేయగలుగుతారు అట్లా. నాకు నేను చేయలేను. సో తనతో చేయించాను నేను. సో ఇవి మా ఆపరేషన్ థియేటర్స్. ఇవాళ జరిగే ఆపరేషన్స్ లిస్ట్ ఇదంతా. ఓకే, ఇవాళ 15 ఆపరేషన్స్ ఉన్నాయి నాకు. సో 15 ఇవి థియేటర్ల పేర్లు. నేను థియేటర్ల పేర్లు బోరింగ్ 1, 2, 3, 4 అని పెట్టకుండా లైఫ్లో నాకు ఫుడ్ పెట్టి, నాకు విద్య నేర్పి, నన్ను హెల్ప్ చేసిన వాళ్ళందరి పేర్లు పెట్టుకున్నాను. ఎందుకంటే గ్రాటిట్యూడ్, విశ్వాసం చూపించడానికి అంతకంటే మంచి పద్ధతి నాకు కనపడలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్ పేరు డాక్టర్ సతీష్ కుట్టి.
సతీష్ కుట్టి అనేది నాకంటే చిన్నాడు, కానీ నాకు ఇంగ్లాండ్ తీసుకెళ్ళి నాకు మొత్తం లైఫ్లో ఒక పెద్ద మలుపుని చూపించిన అతను డాక్టర్ సతీష్ కుట్టి. తర్వాత శాస్త్రులు ఇంకో థియేటర్ పేరు, ఆయన ఇంగ్లాండ్లో నాకు బాగా హెల్ప్ చేసి నేను ఎంసీహెచ్ చేయడానికి ఎఫ్ఆర్సీహెచ్ చేయడానికి హెల్ప్ చేసిన ఆయన. తర్వాత డాక్టర్ భాస్కర్ థియేటర్, భాస్కర్ రావు గారు అంటే కిమ్స్ చైర్మన్, మా కో బ్రదర్. నాకు హైదరాబాద్లో సెటిల్ అవ్వడానికి హెల్ప్ చేసి ఫ్యామిలీ నా బిగ్ బాస్ ఆయన. డాక్టర్ విజయ్ బోస్, ఇతను చెన్నైలో ఆపరేట్ చేస్తాడు, కావ్యాకి మా కూతురికి హిప్ సర్జరీ చేసిన ఆయన. సో విజయ్ బోస్. తర్వాత సంచేటి, డాక్టర్ సంచేటి అంటే నాకు ఎంఎస్, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పూనాలో నా గురువు గారు. ప్రసాద్ ఇంకో థియేటర్ పేరు, ఈ నాకు 10th క్లాస్లో టీచర్, 10th క్లాస్లో. అంటే నాకు వ్యక్తిత్వం నేర్పించి జీవితంలో వాల్యూస్ నేర్పించి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది ఆయన. సో ఆయన మర్చిపోలేదు నేను. ఆయన తీసుకొచ్చి ఆయనతో ఓపెన్ చేయించాను థియేటర్స్. తర్వాత మిగతా ఆపరేటింగ్ థియేటర్స్ డాక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్ మీద పేర్లు పెట్టాం. ప్రేమ ఒక థియేటర్ పేరు, అంటే డాక్టర్కి ఏమేమి ఉండాలి. తర్వాత ధర్మ ఇంకొక థియేటర్ పేరు, సత్య ఇంకొక థియేటర్ పేరు, స్నేహ ఇంకొక థియేటర్ పేరు, లాలన ఇంకొక థియేటర్ పేరు, అంకిత. సో దీస్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఒక డాక్టర్కి ఒక సర్జన్కి ఉండాలని. సో ఈ రకంగా ప్రతిదానికి ఒక రకమైన వ్యక్తిత్వాన్ని కల్పించాలని నా కోరిక. రాదర్ దాని థియేటర్ 1, 2, 3 అట్లా వ్యక్తిత్వం లేదు. సో ఇవి సంగతులు ఆపరేషన్ థియేటర్లో. ఓకే, ఇప్పుడు మనం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాం. తర్వాత ఈ థియేటర్స్లో ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇవాళ నా మొత్తం 15 ఆపరేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లిస్టులు అనమాట, 1, 2, 3, 4 ఈ థియేటర్లో ఇవి ఇలా జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ 0 వేసి ఉంటే ఈ పేషెంట్ లోపల ఉన్నట్లు లెక్క. ఆపరేషన్ థియేటర్లోకి వచ్చాడు, 0 పెట్టి ఇంటూ కొడితే ఆపరేషన్ థియేటర్ నుంచి అయిపోయింది, వెళ్ళిపోయాడు, అట్లా అనమాట. సో ది సంగతి. ఇవాళ మొత్తం టోటల్ ఇవాళ నావి 15 ఆపరేషన్స్ ఉన్నాయి. మొత్తం ఇవాళ నావి మిగతా డాక్టర్లు అందరికీ కలిపి 30 ఆపరేషన్స్ ఉన్నాయి టోటల్. సో ఇవాళ సాయంత్రం దాకా అవుతాయి థియేటర్స్. ఓకే, రైట్. తర్వాత రైట్ కమ్, ఇది సతీష్ కుట్టి థియేటర్. ఓకే, ఇప్పుడు మాస్క్ పెట్టుకుందాం. ఇది సతీష్ కుట్టి. నాకు చెప్పా కదా, నన్ను ఇంగ్లాండ్ తీసుకెళ్ళి నాకు మొత్తం లైఫ్లో బిగ్ బ్రేక్ ఇచ్చిన డాక్టర్. తను ఇప్పుడు ఐర్లాండ్లో ఉంటాడు. తన ఫ్యామిలీ, తనతో ఓపెన్ చేయించాను ఈ థియేటర్, డాక్టర్ సతీష్ కుట్టి. ఓకే, ఇది భాస్కర్, కిమ్స్ చైర్మన్, మా కో బ్రదరు. సో ఆయన ఓపెన్ చేశాడు ఇది. ఓకే, ఫోటోలు కూడా పెట్టాం. శాస్త్రి గారని ఆయన ఇంగ్లాండ్లో నాకు ఎంసీహెచ్ రావడానికి అంతా హెల్ప్ చేసిన ఆయన. సో ఆయన పేరు మీద ఈ థియేటరు. ఈ థియేటరు డాక్టర్ విజయ్ బోస్ ఆయన పేరు మీద ఉంది, అతనే ఓపెన్ చేశాడు. శాస్త్రి గారు ఆయన లేడు, పాపం చనిపోయాడు. వాళ్ళ ఫ్యామిలీతో ఓపెన్ చేయించాను, బట్ ఆ ఫోటో మిస్ అయింది. సో ఇవి 4 థియేటర్లు. ఉదయం చూసారా ఎంత కలకలంగా ఉంటుందో. అవును సార్, ఇంతమంది ఉంటే కానీ ఆపరేషన్లు అవ్వవు. ఓకే, ఇక్కడ రండి. ఇది సంచేటి, డాక్టర్ సంచేటి, నాకు పూనాలో గురువు గారు. నాకు జన్మనిచ్చింది మా అమ్మ నాన్న అయితే, నాకు ప్రొఫెషనల్ జన్మనిచ్చింది ఈయన. అంటే ఆర్థోపెడిక్స్ నేర్పించి చేసిన పెద్ద ఆయన. ఇది ప్రసాద్, ఆయనతో ఓపెన్ చేయించాను. ఆయన వాళ్ళ ఆవిడ 10th క్లాస్లో టీచర్ నాకు. ఆయన నాకు చెప్పా కదా, వ్యక్తిత్వం నేర్పించి నా క్లాస్మేట్ బ్రదర్. ఆయన ఇప్పుడు విజయనగరంలో రిటైర్ అయిపోయి అక్కడ ఉంటారు. అద్భుతమైన వ్యక్తి. సో అది ప్రసాద్ గారు. నువ్వు అంతకుముందు బ్లడ్ ఎప్పుడైనా చూసావా? చూడగలుగుతావా? పడిపోతావా? చూసావా? షూర్. ఇది ప్రేమ. ఓకే, థియేటర్స్ ఇలా ఉంటాయి. దీంట్లో హార్ట్ సర్జరీ జరగబోతుంది ఇప్పుడు, ఇంకొక అరగంటలో తీసుకుంటారు. సో దట్స్ బాయిల్స్ మెషిన్ అంటారు, ఎనస్థీషియా మెషిన్. ఇదేంటి సార్ ఇలా ఉంది? ఇది అంటే బటక్స్ ఇది కాకుండా మెత్తగా ఉంటారు మేడం, సోర్స్ రాకుండా. అది సోర్స్ రాకుండా ఉంటుంది. తర్వాత ఇది హార్ట్ లంగ్ మెషిన్ అంటారు. అంటే హార్ట్ సర్జరీ చేసేటప్పుడు హార్ట్ నుంచి బ్లడ్ని బయటకు తీసి దీంట్లో రన్ చేస్తారు. అది హార్ట్ కుట్టాలి కదా, కుట్టేటప్పుడు బ్లడ్ ఉంటే కుట్టలేం కదా. సో ఆ బ్లడ్ మొత్తం దీంట్లో తీసుకెళ్తారు. హార్ట్లో బ్లడ్ ఉండదు, కుట్లు వేసిన తర్వాత మళ్ళీ బ్లడ్ వస్తుంది. అది హార్ట్ లంగ్ మెషిన్ అంటారు. ఓకే,
ఇప్పుడు ఇది బాయిల్స్, ఇది ఎనస్థీషియా ఇచ్చే మెషిన్. అది సియామ్ అంటారు దాన్ని. అదంటే ఆపరేషన్ చేసేటప్పుడు బోన్స్ కరెక్ట్గా ఫిక్స్ అయినా లేదా దాంట్లో రెడీమేడ్గా షార్ట్ స్క్రీన్ ఎక్స్రేస్ దాంట్లో కనపడతాయి. ఓకే. అంటే ఒక ఆపరేషన్ చేయడానికి ఎంత ఎక్విప్మెంట్ కావాలో చూడండి. అవును సార్. సో ఇవన్నీ అనమాట. కాస్ట్లీ ఫేర్. ఓ యా. ఇప్పుడు ఐసీయూలోకి వెళ్తున్నాం మనం. సార్ ఐసీయూ అంటే నిన్న ఆపరేట్ చేసిన పేషెంట్ ఇక్కడ ఉంటారు ఇవాళ. వాళ్ళు బేసిక్గా ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాగోగులా చెప్పి ఎక్స్రేస్ చూసి బాగుందని రూమ్ షిఫ్ట్ చేస్తాం. ఓకే. సో ఇది ఎవ్రీడే ఇక్కడ అంటే ఇప్పుడు ఇవాళ నిన్న ఆపరేట్ ఇక్కడ చేశాను అక్కడ చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ చేసిన వాళ్ళు ఇక్కడ రౌండ్స్ చేస్తాను, బట్ అక్కడ చేసిన వాళ్ళు ఇప్పుడు వీడియో కాల్ చేస్తాను. ఇదంతా సర్జికల్ ఐసీయూ. బాబు అమ్మేనా నీకు? అత్త అవుతుందా? చాలా బాగా అయింది ఆపరేషన్. ఇది వైట్ది నేను వేసిన ఆపరేషన్, ఫ్రంట్ నుంచి ఇది సైడ్ నుంచి బాగా వచ్చింది. సార్ నమస్కారం. మంచిగా అయింది, బ్రహ్మాండంగా. మీ ఆవిడ ఇప్పుడు కుర్రాం అయిపోయింది. అయిపోయి 7 ఏళ్ళు అయిపోయింది కదా. ఓకే, చాలా బాగా వచ్చింది. అమ్మ మంచిగా నాడు. అమ్మ యూనిట్ 1 కింద వస్తుంది. యూనిట్ 1 వచ్చి డాక్టర్ ఆదర్శ్ మా అబ్బాయి, తను చూసుకుంటాడు మొత్తం ఏ అవసరం వచ్చినా సరే మీ దగ్గర పెట్టుకోండి. ఓకే. నా పేషెంట్స్ అందరూ 2 యూనిట్స్ కింద ఉంటారు, యూనిట్ 1, యూనిట్ 2. బేసిక్గా నేను పోస్ట్ ఆపరేటివ్గా నేను వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేను, ఎందుకంటే నేను వెళ్ళి వేరే ఆపరేషన్స్లో ఉంటాను కాబట్టి. బట్ ఆ బాధ్యత ఇద్దరిని మా ఫ్యామిలీ మెంబర్స్, ఒకటి కొడుక్కి ఒకటి అల్లుడికి ఇచ్చాను. సో యూనిట్ 1 ఆదర్శ్ చూసుకుంటాడు, యూనిట్ 2 కుశల్ చూసుకుంటాడు, మిగతా టీం మెంబర్స్ అందరూ ఉంటారు వాళ్ళతోటి. సో పేషెంట్కి ఒక రకమైన కంఫర్టు, ఒక రకమైన మనోధైర్యం. సో ఈయన ఆపరేషన్ చేసి వదిలిపెట్టుకోలేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నా దగ్గర పెట్టాడన్న ఒక ధైర్యం కోసం అది చాలా తేడాలు ఇస్తుంది. డెఫినెట్గా చాలా హెల్ప్ చేస్తుంది పేషెంట్స్కి. ఎందుకంటే పేషెంట్స్కి ఆపరేషన్ అయిన తర్వాత బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ తీర్చడానికి నేను దొరకపోవచ్చు, బట్ వాళ్ళకి ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ ఫోన్ నెంబర్స్ వాళ్ళకి ఆ డౌట్స్ అన్ని తీరితే ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ కేర్లో. అది నా ఉద్దేశం. ఓకే, యా, మీ దగ్గర పెట్టుకోండి. ఓకే సార్. ఓకే, రైట్. హలో అమ్మా, మీకేమవుతారు? ఫాదర్. సార్ బ్రహ్మాండంగా అయింది ఆపరేషను. చూసారా, కనపడుతుందా? చూసారు, ఇది జాయింట్, ఇదమ్మా రాడ్ వేసాను ఎక్స్ట్రా, బోన్కి వచ్చే సాఫ్ట్గా ఉంది. మామూలుగా అయితే ఇక్కడ వరకే ఉంటుంది జాయింట్. చాలా బాగా వచ్చింది. మంచిగా నడవండి, నా పని అయిపోయింది, మీ పని. సరేనా? గుడ్. ఓకే. సో నాన్న యూనిట్ 1 కింద వస్తారు. యూనిట్ 1 మా సన్ ఆదర్శ్ చూసుకుంటాడు. సో ఏ అవసరం వచ్చినా యూ విల్ టేక్ కేర్. తను రౌండ్స్ వేసి చూస్తాడు. ఏదైనా అవసరం వస్తే వాళ్ళ సెక్రటరీ నెంబర్ కూడా ఉంది ఇక్కడ. అమ్మా రైట్. హలో రెడ్డి గారు, బాగున్నారా? ఫస్ట్ క్లాస్గా అయిపోయింది ఆపరేషను. చూసారా? పొద్దున్న కూర్చుంటే వాట్సాప్లో నాతోనే చేయించుకోవాలి. చూడండి, నీ కోరిక తీర్చా. మా దేవుడి అయ్యే దేవుడి కాదు కానీ. ఓకే, మీ ఫిజియోథెరపీ డాక్టర్ని కూడా నీ చేతి మీద పంపించు. నేనే పంపిస్తా, మంచి బ్రహ్మాండంగా వస్తారు, నిన్ను పరిగెత్తిస్తా. ఓకే, మా ఊళ్ళో ఉండరు, తీసుకురా. అమ్మాపురం సార్. అమ్మాపురం. ఓకే, రైట్. నాన్న యూనిట్ 1లోకి వస్తాడు. ఇది డాక్టర్ ఆదర్శ్ మా అబ్బాయి, తను చూసుకుంటాడు. వచ్చి కలుస్తాడు నాన్న కూడా మళ్ళీ ఈ దగ్గర పెట్టుకో. ఇది ఓకే. అమ్మగారిని అందరినీ యూట్యూబ్ లో చూసావా? గుడ్ గుడ్. ఓకే అమ్మా, జాగ్రత్త. గుడ్ గుడ్, టేక్ కేర్. Paul, this is the brochure which we have done for the Sarvejana Foundation, and so these are the board members, and this is the advisory board, and these are the patients' testimonials. Okay. And so we are now trying to get a newsletter also every 3 months. No, 100%, because it's good for him, good for me, good for him. Yeah. Once he decides, he is on board. Exactly. And second thing is, I request both of you to groom him. I always say that a guy who thinks with the heart is better than a guy who thinks with the only brain. A brainy guy doesn't stay with you. He just goes out because a lot of opportunities are there. So that's what it is. So that is Saurabh. He is the chief of our hospital, and that is Paul, is the chief of our digital marketing. So every day I sit కూర్చొని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఇంపార్టెంట్ ఇష్యూస్. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దే డూ, బట్ సమ్టైమ్స్ పేషెంట్ డిలైట్, పేషెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏదైనా ఇష్యూస్ వస్తే ఐ కాల్ దెమ్ అండ్ డూ ద మీటింగ్స్. గంటలు జరగవు, 2-3 minutes, maximum 5 minutes. ఓకే, లెట్స్ గో. రైట్. ఓకే, అక్కడ ఆపరేషన్ థియేటర్ అయిన తర్వాత అటుపక్క ఉంటారు రిలేటివ్స్. సరే, ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అక్కడ నేను వాళ్ళతో ఆపరేషన్ బాగా అయిందని చెప్తాను.
ఏ డాక్టర్ గారు? ఏ ఆపరేషను? ఏ లక్ష్మి కదా? నేను చేసింది కదా, కుడికాలు ఆపరేషన్ చేశాను. బాగా వచ్చిందమ్మా ఆపరేషన్, చాలా బాగా అయింది. ఓకే, బాగా వచ్చింది. లక్ష్మి రిలేటివ్స్ వచ్చారా? వచ్చారా? ఓకే ఓకే, సరే నేను మాట్లాడతానండి. ఓకే. ఏ లక్ష్మి గారు ఉన్నారా? అక్కడికి వెళ్ళారా? ఓకే సరే. ఎన్ విజయ, హలో అండి, అటెండ్. బాగా అయింది సార్ ఆపరేషన్, చాలా బాగా వచ్చింది, ఫస్ట్ క్లాస్. యా, దినేష్ ఎక్కడ వస్తారా? సరే, నేను వచ్చిన మాట్లాడతాను. మీరు చూసారా? చూసాను, ఇప్పుడు నేను పలకరించి వచ్చాను. లంగ్స్ కూడా ఏం ప్రాబ్లం లేదు, ఫస్ట్ క్లాస్గా వచ్చింది. రోబోట్తో చేశాను. ఇవాళ ఐసీలో ఉంటుంది, రేపు పొద్దున్న రూమ్కి వస్తుంది. ఫస్ట్ క్లాస్. ఇందుకు అక్కర్లా, ఐసీలో ఉంటుందా, మీరు ఇంటికి వెళ్ళిపోయి రేపు పొద్దున్న రావచ్చు. దినేష్ వచ్చిన తర్వాత నేను మాట్లాడతానండి. దినేష్ వచ్చిన తర్వాత సార్ నాకు కిందకి రమ్మనండి. ఓకే, కిందకి వచ్చి కలవమనండి, నేను మాట్లాడతాను. ఓకే రైట్. సార్ లక్ష్మి, బాగా అయింది సార్ ఆపరేషన్, చూసారా మీరు? ఇప్పుడే వచ్చారు ఇక్కడికి, చాలా బాగా వచ్చింది, రోబోట్తో చేశాను. ఓకే రైట్. ఇది పేషెంట్స్ ఆపరేట్ చేసేటప్పుడు ఇక్కడ పేషెంట్ రిలేటివ్స్ అందరు ఇక్కడ ఉంటారు. నేనే వచ్చి చెప్తాను. లేదు, నేనే వచ్చి చెప్పాలి వాళ్ళకి. ఆ ధైర్యము, ఆ ఆనందం కలిగేది నేను వచ్చి చెప్తేనే. అదిగో నేను వచ్చి చెప్తేనే. తర్వాత వీళ్ళందరికీ త్రూ అవుట్ ద డే మార్నింగ్ కాఫీ, టీలు, శాండ్విచ్లు, మధ్యాహ్నం పూట లంచ్ బాక్సులు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే పేషెంట్ లోపల ఆపరేట్ చేస్తామంటే వీళ్ళందరూ చాలా టెన్షన్లో ఉంటారు. వీళ్ళు బయటికి వెళ్ళి క్యాంటీన్కి వెళ్ళి తినడానికి కూడా మనసు ఒప్పదు వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ పేషెంట్ ఎక్కడ బయట వస్తాడో, డాక్టర్ గారు ఎప్పుడు వస్తారో అని టెన్షన్. ఆ టెన్షన్ పోగొట్టడానికి వాళ్ళందరినీ ఇక్కడే కూర్చోబెట్టి వాళ్ళకి ఏమీ తేడాలు రాకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తాం ఇక్కడికి. అది ఇంపార్టెంట్ పాయింట్. చాలా హాస్పిటల్లో పేషెంట్ని పట్టించుకుంటారు, రిలేటివ్స్ని పట్టించుకోరు. అవును, మేము అట్లా కాదు. సో ఎందుకంటే న్యూస్ పేపర్ దగ్గర నుంచి ఒకటి త్రూ అవుట్ ద డే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. అది గొప్ప కాదు, మినిమం అది చేయక తప్పదు, అది ధర్మం. సో అది వాట్ ఇట్ ఈస్. ఓకే అమ్మా, రైట్. ఓకే, యా రైట్, లెట్స్ గో. ప్రీ ఆపరేటివ్ వార్డ్ ఇది. అంటే ఆపరేషన్కి వచ్చే ముందు పేషెంట్ ఇక్కడ ఉంటారు. ఓకే, పేషెంట్ ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత రిలేటివ్స్ అంతా అక్కడ ఉంటారు. అది రెండు డిఫరెంట్ వార్డ్స్. ఇప్పుడు ఇక్కడ కూడా పేషెంట్ పక్కనే రిలేటివ్స్ కూడా కూర్చొని ఉంటారు. సో నేను ఆపరేషన్ ముందు కూడా నేను వచ్చి వాళ్ళని పలకరిస్తాను. షహరా బేగం, యా, अस्सलाम वालेकुम. अभी ले रहा हूँ अंदर. ओके, राइट लेग, राइट है ना, मार्क किया था. राइट, हाँ ठीक है अभी लेंगे. अभी कुछ नहीं खाने का, ठीक है. ఓకే రైట్, అంతేనా? ఇక మిగతా వాళ్ళు రాలేదా? సరే అయితే ఓకే రైట్. సో ఇది ప్రీ ఆప్ వార్డు, అది వెయిటింగ్ వార్డు. మనం ఇందాక వెళ్ళింది సర్జికల్ ఐసీయూ. సో ఈ మూడు ఆపరేషన్ థియేటర్స్ అన్నీ ఒక ఫ్లోర్లో ఉంటాయి. మీకు వాకింగ్కే బోల్డంతగా చాలా 10,000 స్టెప్స్ అవుతాయి. యా, సో ఇది ఇంకా ఓన్లీ స్టార్టింగ్ ఏ డే. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాం. ఎక్కడ ఉందమ్మా? పుట్టిలోనా? ఓకే, నా మాస్క్ ఒకటి ఇవ్వ.
నేను స్టెరైల్ అయినట్టు లెక్క. అంటే దాని అర్థం ఇక నేను ఏ బయట విషయం ముట్టుకోవడానికి లేదు ఇక్కడ ఫీల్డ్లో తప్ప. సో the 2 pairs of gloves. Now I am ready to operate. Okay. Kishan Singh sir, good morning. Operation शुरू किया. Okay, first class करेंगे. Okay, आप आराम से सो जाना. Okay. Yeah. So it's on local anesthesia. Spinal అంటారు దీన్ని. స్పైనల్ అనెస్థీషియా అంటే స్పైన్కి ఇస్తాం. సో పేషెంట్ లోవర్ పార్ట్ ఒకటే ఇది అవుతుంది అండ్ పేషెంట్ డ్రౌజీగా ఉంటాడు, సెడేషన్ ఇస్తాం అండ్ పేషెంట్ వీ కెన్ టాక్ టు ద పేషెంట్. ఇప్పుడు నేను ఇది రోబోట్, ఇది కటింగ్ ఆర్మ్ దీంతో. ఓకే, ఇది తర్వాత చూపిస్తాను. అంటే ఇది టోటల్గా మోకాలు చిప్ అరిగిపోతే రీప్లేస్ చేస్తున్నారు. చూపిస్తాను కూడా ఒకసారి మీకు. ఓకే రైట్, 1 minute రత్నాకర్, విల్ షో దిస్ వన్. ఇప్పుడు ఇది మెత్తగా ఉంది కదా, ఈ కార్ట్లేజ్ ఇటు పక్క అరిగిపోయింది చూసారా, ఇటు చూడండి, ఇటు మెత్తగా సౌండ్, ఇటు కంప్లీట్గా అరిగిపోయింది పార్ట్. సో దట్ ఈజ్ ఆర్థరైటిస్. ఎప్పుడు ఆర్థరైటిస్ ఎక్కువగా ఇన్నర్ కంపార్ట్మెంట్లో అరుగుతుంది, లోవర్ కంపార్ట్మెంట్, మీడియల్ కంపార్ట్మెంట్లో. ఇప్పుడు మనం ఎన్ని చెక్ చేసి కొత్త జాయింట్ వేస్తాం. ఇప్పుడు కొత్త జాయింట్ వేయడానికి ముందు రోబోటిక్స్కి మనం ఇట్లా స్క్రీన్ మీద ఎగ్జాక్ట్లీ టెన్షన్, లిగమెంట్ టెన్షన్ ముఖ్యం, ఏ టెన్షను బ్యాలెన్సింగ్ అంతకుముందు ఎక్స్పీరియన్స్ తోటి గెస్ చేసేవాళ్ళం. ఇప్పుడు చూపిద్దాం, ఇక్కడ కరెక్ట్గా బ్యాలెన్సింగ్ అది చూపిస్తాను నేను. ఓకే, అక్కడ చూసారా ఇప్పుడు ఆ గ్రీన్ కలర్లో ఉన్న ఇంప్లాంట్స్. సో ఆ నెంబర్స్ అన్ని బ్యాలెన్సింగ్ కరెక్ట్గా కింద 17 అట్లా రావాలి. సో అది ముందే అడ్జస్ట్ చేసి ఎంతవరకు కట్ చేయాలి, ఏ యాంగిల్లో కట్ చేయాలని కూడా డిసైడ్ చేస్తాం. రోబోటిక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ డెసిషన్ ప్రీ ఆపరేటివ్ డెసిషన్ కటింగ్స్. ఓకే, ఇప్పుడు అట్లా నేను సిటీ స్కాన్ చూపిస్తాను, అదేనా కట్ సీక్వెన్స్. సో అది కొత్తగా ఇంప్లాంట్ వేస్తే గ్రీన్ కలర్లో ఎట్లా కూర్చుంటాయి అదంతా కూడా దాంట్లో తెలుస్తుంది అన్నమాట మనకి. ఓకే, ఇప్పుడు ఇది సిటీ స్కాన్, ముందు ఆపరేషన్ ముందు సిటీ స్కాన్ తీసాం, ఎగ్జాక్ట్గా ఆయన బోన్స్ ఎట్లా ఉన్నాయో మనకు తెలుస్తుంది దాంట్లో. కాబట్టి అది కరెక్ట్గా ఏ ఇంప్లాంట్ ఎక్కడ కూర్చోబెట్టచ్చు. అది అంతకుముందు అంతా ఎక్స్పీరియన్స్ మీద చేసేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ తోటి రోబోట్కి ఎగ్జాక్ట్గా చెప్తుంది మనకి. తర్వాత రోబోట్ మనకి కట్ చేయడం కూడా ప్రెసిషన్గా కట్ చేస్తాం అన్నమాట. ఇవన్నీ అడ్వాంటేజెస్ దాంట్లో. తర్వాత రోబోట్ ఎలా ఉంటుందని, ఇప్పుడు రోబోట్ మోకాలు ఆ కెమెరా ఈ 3 మాట్లాడుకుంటాయి. ఇప్పుడు రోబోట్కి తెలియాలి కదా ఈ మోకాలు ఇక్కడ ఉందని, ఈ మోకాలకి బ్లేడ్కి తెలియాలి. సో ఇప్పుడు ఆ ముగ్గురు మాట్లాడతాయి అక్కడ స్క్రీన్లో, దానికి ఐడెంటిఫై ఈచ్ అదర్. ఇప్పుడు దానికి ఆయన చేస్తున్నాడు అక్కడ, అది ఆ స్పేస్లో ఆ 4 ఫింగర్ దాంట్లో ఆ స్పేషియల్ రికగ్నిషన్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు రోబోట్కి ఈ మొత్తం ఆపరేషన్ థియేటర్లో మోకాలు ఎక్కడుందో దానికి తెలుస్తుంది. అందుకని ఇప్పుడు రోబోట్ ఇప్పుడు నెక్స్ట్ అలా నొక్కులు చేస్తే అది వెళ్ళి కరెక్ట్గా ఎక్కడ కట్ చేయాలి అక్కడ పెట్టి కూర్చుంటుంది. యాక్చువల్గా నా వన్ ఆఫ్ ద పేషెంట్ డిలైట్ దాంట్లో పేషెంట్కి ఇష్టమైన పాటలు వినిపించాలని నా వన్ ఆఫ్ ద ప్లాన్స్. కానీ ఇప్పుడు చేసాం, కొన్నాళ్ళు చేసాం అది. బట్ ఇప్పుడు ఏంటంటే పేషెంట్ నిద్రపోవడానికి ఇష్టపడుతున్నాడు, సో అందుకని ఇక మ్యూజిక్ పెట్టట్లేదు. ఇది అన్నదిగా ఎంతసేపు పడుతుంది సార్ మీకు సర్జరీ జనరల్గా? 1 hour, గంట. నా పైన అరగంట ఉంటుంది. రెడీయా? ఇప్పుడు చూడ, ఇది బయట ఇక్కడి నుంచి ఇప్పుడు ట్రిగ్గర్, ఇప్పుడు చూడు ఇది ఇక్కడెక్కడ ఉంది కదా. ఇప్పుడు నేను ట్రిగ్గర్ పెట్టి వదిలేస్తే అది కరెక్ట్గా వెళ్ళి ఎక్కడ కట్ చేయాలో చెప్తుంది. ఇప్పుడు ఆ గ్రీన్ కలర్ ఉంది కదా, అక్కడ చూస్తే ఆ గ్రీన్ కలర్ కట్ చేయాలి నేను. ఇప్పుడు అయిపోయింది. సో అది ఆ ఒక్క కట్ అయిపోయింది చాలు, ఇంక దాన్ని యూ విల్ టేక్ కేర్. అది ఆ సార్ కట్ చేయడం చూసేసి కదా. ఓకే, మా సన్ ఆదర్శ్ ఉన్నాడు, ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ద హిప్. ఇప్పుడు ఆయన హిప్ రిప్లేస్మెంట్ చేస్తున్నాడు, ఒకసారి చూద్దానండి. ఓకే ఓకే, సో దట్ ఈస్ హిప్ రిప్లేస్మెంట్ జరుగుతుంది ఇప్పుడు. అండ్ దట్ ఈజ్ ఆదర్శ్ టీమ్. ఓకే, ఇది హిప్, ఈ లెగ్ చూస్తారు కదా, అది నీ, ఇది హిప్. అక్కడ నీ రిప్లేస్మెంట్, ఇక్కడ హిప్ రిప్లేస్మెంట్. ఇక్కడ హిప్లో బాల్ సాకెట్ మార్చి కొత్తది వేస్తాం. ఇది ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలామందికి రక్త ప్రసారం తగ్గిపోయింది ఇక్కడ. సో బాల్ సాకెట్ పాడైపోయినాయి. సో కాబట్టి ఇప్పుడు బాల్ సాకెట్ వేస్తున్నారు కొత్తది. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఓకే, ఆల్మోస్ట్ ఇది ఎలా ఉందండి సార్? చిన్న కారు ఫ్యాక్టరీ, కార్ ఫ్యాక్టరీలో ఉంది అంతే. ఫ్యాక్టరీ వరుసగా జరుగుతూ ఉంటాయి. విజయ్ బోస్లో ఇక్కడ ఒక ఆపరేషన్. రండి లోపల రండి. హలో, ఎస్టాబ్లమా? సో ఇది పెల్విస్ బోన్ ఫ్రాక్చర్ అయింది. సో ఇందాక సీఆమ్ అని చెప్పాను కదా,
ఈ సియామ్ తోటి ఇక్కడ మనకి స్క్రీన్లో ఎగ్జాక్ట్లీ ఆపరేట్ చేస్తుంది, ఏం బోన్ ఎట్లా చేస్తుందో కనబడుతుంది. ఈ సియామ్ తీసుకెళ్ళి పెడతారు ఇక్కడ. ఓకే సార్. సో అప్పుడు స్క్రూస్ ఎట్లా పడుతుంది. ఓకే, ఒక్కసారి సియామ్ పెడతారా? ఒకసారి జస్ట్ ఫర్ విజయ్ ఒకసారి సియామ్ మూవ్ చేయండి బాబు. దీన్ని సియామ్ అంటారు. ఈ సియామ్ ఆపరేట్ చేసేటప్పుడు బోన్స్ ఎగ్జాక్ట్లీ ఎక్కడెక్కడ ఆపరేట్ చేస్తామో ఈ స్క్రూస్ ఎట్టి వెళ్ళాలి చెప్తుంది అనమాట మనకి. ఇక్కడ చూసారా షూట్, ఇప్పుడు అది బోన్. ఓకే, కొంచెం మూవ్ చేయండి అటు ఇటు. ఇప్పుడు బోన్. సో ఇప్పుడు బోన్ ఇరిగితే ఎక్కడ ఫ్రాక్చర్ అయ్యాలి, ఎక్కడ స్క్రూస్ వేయాలి మొత్తం దీంట్లో తెలుస్తుంది మనకి. సో ఈ గైడెన్స్ తీసుకొని చేస్తాం అనమాట. సో దీన్ని సియామ్ ఇమేజ్ ఇంటెన్సిఫైర్ అంటారు. పాత రోజుల్లో అయితే తీసి ఎక్స్రేలు తీసి మళ్ళీ కడిగి మళ్ళీ చూసేవాళ్ళు. ఇప్పుడు రియల్ టైంలో వీ కెన్ సీ ద థింగ్. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. అనిల్ కుమార్, ఆపరేషన్ స్టార్ట్ చేశాను సార్, పడుకోండి, బ్రహ్మాండం చేసి పెడతాను. ఓకే ఓకే. కిషన్ సింగ్ వచ్చాడు కదా లోపలికి. ఇప్పుడు రాట్కా నేను వెళ్ళింది అదే కదా. సుబ్బారెడ్డి హిప్ వచ్చాడు కదా. ఓకే, ఇక్కడ గోల్డ్. దీంట్లో ఒక ఆపరేషన్ చేయాలంటే ఒక నీ రీప్లేస్మెంట్ ఇన్ని బాక్సులు ఉండాలి. చూడండి ఎన్ని ఉన్నాయో, అంటే సైజులను బట్టి ఇన్వెంటరీ అంటారు దీన్ని. ఓకే, సో ఇప్పుడు ఎవరి నీ సైజ్కి తగ్గట్టు ఒక్కదానికి అన్ని సైజులు ఉండాలి. ఇన్ని మొత్తం ఉండితే తప్ప ఆపరేషన్ కుదరదు. ఇవన్నీ కూడా స్టెరైల్గా బయట నుంచి వస్తాయి. సో ఎన్ని లాజిస్టిక్స్, ఆపరేషన్ చేయడానికి లాజిస్టిక్స్. రండి, ఇది చాలా బాగుంది సార్. అదే ఒక వేరే ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. అన్ని ఫోటోస్, ఇందులో ఫోటోలు ఉన్నాయి, అన్ని ఫోటోలు ఉన్నాయి. సో ఇది అదేమో వరప్రసాద్ రెడ్డి గారు, నేను మా వెనకాల ఓకే, ఎప్పుడుదో 10 ఏళ్ల కింద ఫోటో అది. ఆంధ్రజ్యోతిలో జుగల్బందీ అని అప్పుడు ఇద్దరి మీద ఒక ఆర్టికల్ రాశారు. అప్పుడు ఆర్టికల్. సో ఇది బేసిక్గా లంచ్ చేయడానికి మా ఆవిడ పిల్లలు వస్తుంటారు. అప్పుడు వచ్చినప్పుడు లంచ్కి ఎప్పుడన్నా ఒంట్లో బాగాలేకపోతే మా సెక్రటరీ పర్మిషన్ తీసుకొని ఇక్కడ 2 నిమిషాలు పడుకోవడానికి అవకాశం. మెయిన్ కన్సల్టింగ్ రూమ్. యాక్చువల్గా యూట్యూబ్లో ఉంటుంది నా కన్సల్టింగ్ రూమ్ గురించి. సో అమ్మ ఓకే, అమ్మ మా చిన్నప్పుడు మా అమ్మ, తర్వాత ఈ మధ్య అమ్మ. ఏది అది ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కుదరలేదు. సో నిజం చెప్పండి, సినిమాలోకి రాకముందు ఓకే, అంత బ్యూటిఫుల్ బ్లాక్ అండ్ వైట్ బొమ్మని ఎక్కడ చూడాలి. అది మన తెలుగు ఫోటోగ్రాఫర్ ఒక ఆయన తీశాడు. సో అది పెట్టాం అనమాట అది. సో ఇవన్నీ కూడా నా రూమ్లో ఒక్కొక్క క్యారెక్టర్. అది అక్కడ ఒక ఆంధ్ర పెయింటరు, ఇది ఒక నాకు చాలా ఇష్టమైన హరి అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, మన ఆంధ్ర తెలుగు అతను వేసి ఇచ్చిన ఆర్టిస్ట్ ఇదంతా. ఓకే, సో ఇది ఒక పేషెంట్ వేసి ఇచ్చాడు. చాలా బాగుంది. మధ్య రిలేషన్షిప్ పాడైపోయింది అంటుంటారు కదా, ఏం పాడైపోలా, మనం మంచుకుంటే వాళ్ళు మంచుకుంటారు. ఇప్పుడు నిన్న ఒక పేషెంట్ నాకు ఎంత ప్రేమగా తెచ్చిచ్చినాయి చూడండి, అన్నీ కరివేపాకు పొడి, ఓకే, ధనియాల పొడి, ఓకే, అండ్ గేదె నెయ్యి, అండ్ బెల్లం ఆవకాయ, ఓకే, అండ్ మళ్ళీ ఆవకాయ. బాయ్, అప్పుడు అయిపోలా. పచ్చి మాగాయ, ఓహో, ఓకే. నెక్స్ట్ రాశారు చక్కగా చూసారా, సున్నుండలు, ఓకే. నెక్స్ట్ సొంటి పొడి. ఓ, వీళ్ళు పక్కాగా ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా. ఇంకా సున్నుండలు, ఓకే. నెక్స్ట్ చూడు ఎంత 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 ప్రేమ చూడు నీకు, ఎంత బెల్లం కారపూస, ఓకే. నెక్స్ట్ మీ బదులు నేనే టేస్ట్ చేస్తాను. తినండి అందరు తినడానికి. కజ్జికాయలు. ఓయ్, ఇప్పుడు చెప్పండి, నాకంటే ప్రపంచంలో అదృష్టవంతుడు ధనవంతుడు ఎవరైనా ఉంటారా? ఉండరు. నేను పేషెంట్తో స్పెండ్ చేసింది 3 నిమిషాలు. నాకు ఆయన డబ్బులు కట్టేశాడు ఆల్రెడీ. బట్ ఈ ప్రేమ చూడండి, ఇది ఎన్ని జన్మల పుణ్యం. అది నిజంగా దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. ఇందా పొద్దున్న చెప్తున్నానే, డాక్టర్ అవటం వల్ల వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే కనెక్ట్. చూడండి ఎంత ప్రేమ, ఇప్పుడు ఎంత తీసుకొచ్చారు చూసాడు. ఓకే, సో ఇవి సంగతులు. సో దిస్ మేడ్ మై డే. అంతే. ఇవాళ ఎన్ని కష్టాలు వచ్చినా దట్స్ ఇట్.
కానీ నేను ఫస్ట్ టైం చూస్తాను సార్, కారం జంతికలు చూస్తాను కానీ స్వీట్ జంతికలు నేను ఎక్కడ ఈ ఈస్ట్ గోదావరిలో బెల్లం కార్పస్లో చేస్తారు, బెల్లం కార్పస్ అంటారు ఇది. నేను ఎక్కడున్నా సరే, ఏ కన్సల్టింగ్ రూమ్లో ఉన్నా సరే, నాకు పక్కన ఒక ఎక్వేరియం ఉంటుంది. ఎందుకనో నాకు మేజర్ స్ట్రెస్ బస్టర్ అది. ఓహో. నాకు ఏమాత్రం చికాకు ఉన్నా, ఏమాత్రం కొంచెం అనీజీగా ఉన్నా, ఇక్కడికి వచ్చి కూర్చొని ఆ చేపలను చూస్తూ ఉంటాను. అండ్ ఎంత రిలాక్స్గా ఉంటుంది అంటే, ఈచ్ ఫిష్ హ్యాస్ గాట్ ఈజ్ ఓన్ పర్సనాలిటీ. అలా తిరుగుతుంటాయి, ఇక్కడ చేయబెట్టగానే వచ్చేస్తాయి. ఓకే చూడండి సార్. సో చాలా బాగుంటుంది. అందుకని ప్రతి చోట ఎక్వేరియం ఇష్టం నాకు. బయట ఒక ఎక్వేరియం ఉంది, గచ్చిబౌలిలో ఒక ఎక్వేరియం ఉంది, ఇంట్లో ఒక ఎక్వేరియం ఉంది, ప్రతి చోట. సో ఎక్వేరియం ఈజ్ మై మేజర్ స్ట్రెస్ బస్టర్. అది ఓకే రండి. సో ఇప్పుడు ఈవెన్ పరిచయం చేస్తాం. కృష్ణవేణి నా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కింద. ఓకే. తర్వాత కావేరి మా ఇంకొక సెక్రటరీ. సో తను బయట అవుట్ పేషెంట్స్ అంతా తనే చూసుకుంటుంది. అక్కడ దానురా మా ఆయమ్మ. సో నా ఓపీలో వచ్చిన ప్రతి పేషెంట్కి వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళి ఎక్స్రేలో దింపాలి, ఊరకట్ట పంపించడానికి లేదు. సో అట్లా వీళ్ళు చూసుకుంటారు. సో వీళ్ళందరూ ఉండబట్టే నా అవుట్ పేషెంట్లో అందరినీ నేను ఆనందపరగలుగుతున్నాను. అది రండి. నమస్కారం అండి. కూర్చోండి. యా, ఇది అవుట్ పేషెంట్ ఇది. తర్వాత ఇది ఒక సార్ట్ ఆఫ్ చిన్న లైబ్రరీ. ఇది పేషెంట్లు అందరూ దే కెన్ సిట్ అండ్ రీడ్ ద బుక్స్. తర్వాత ఇది అమ్మ మీద కంపైల్ చేశాను బుక్. నేను మొత్తం అమ్మ మీద డిఫరెంట్ నేను నేను ప్రింట్ చేశాను ఈ బుక్. ఇది అంతకుముందు వేరే వాళ్ళు చేసింది. దాంట్లో చాలా మంచి కలెక్షన్. నేను ఇస్తాను, ఇక్కడ నేను ఆగ్రహిస్తాను నేను. సో ఇది విజయరామరాజన్ నా క్లాస్మేట్. తను బాగా పుస్తకాలు రాస్తాడు. సో తను ఇచ్చిన పుస్తకాలు. సో ఇవన్నీ కూడా పేషెంట్స్ చదువుకోవడానికి లైబ్రరీ. నమస్కారం అమ్మా. కూర్చోండి. సో ఇది మెయిన్ రిసెప్షన్ ఇక్కడ. ఓకే. ఆ తర్వాత ఇది మెయిన్ రిసెప్షన్. ఇక్కడ నా ఆర్థోపెడిక్ రిసెప్షన్ ఇక్కడ. ఓకే. తర్వాత వెనకాలంతా మానవాళికి సేవ చేసిన వాళ్ళ బొమ్మలు. సో అవన్నీ కూడా. తర్వాత నాకు చాలా ఇష్టమైనది గాంధీజీ నిత్య ప్రార్థన. నేను రాజ్యమును కోరను, స్వర్గమును కోరను, పునర్జన్మ కోరను, దుఃఖతప్తులైన ప్రాణుల ఆర్తి నశింపులను కోరుతున్నానని చాలా ఫేమస్ కొటేషన్. అది మా మెడికల్ కాలేజ్ ఉండగా ఉండేది ఆ కొటేషన్ ఇక్కడ. ఓకే. నమస్తే అమ్మా. నమస్తే. పేషెంట్ రాగానే ఇక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర తీసుకొని గురువారెడ్డికి పేషెంట్ రాగానే ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మా వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి స్క్రీనింగ్ అది చేస్తారు. ఓకే. ఇక్కడ స్క్రీనింగ్ జరుగుతూ ఉంటుంది. నేను చూడకముందు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. నేను చూడకముందు మా డాక్టర్లు చూసి వాళ్ళకి ఎక్స్రేలు ఏమైనా కావాలా అవన్నీ కూడా చేస్తారు. తర్వాత వీళ్ళందరికీ 24 hours కాఫీ, టీ, బిస్కెట్స్. ఓకే. ఎండాకాలంలో లస్సీలు ఇస్తాం. తర్వాత లంచ్ టైంలో శాండ్విచెస్ ఇస్తాం. సో వీళ్ళకందరికీ ఏదో ఉద్ధరిస్తానని నేను అనుకోవట్లా. అది మినిమం కర్టసీ అని నా ఫీలింగ్. పేషెంట్ ఎందుకంటే వాళ్ళు గంటలు వెయిట్ చేస్తుంటారు. సో ఇది స్క్రీనింగ్ రూమ్ అంటారు దీన్ని. ఆ తర్వాత ఇది కౌన్సిలింగ్ రూమ్ అంటే డైసీ అండ్ సంజు వీళ్ళు. ఇప్పుడు నేను ఒకసారి పేషెంట్కి ఆపరేషన్ అని చెప్పిన తర్వాత పేషెంట్ ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు డైసీ కూర్చొని అక్కడ మొత్తం అన్ని ఆపరేషన్ సంగతులు, ఫుల్ డీటెయిల్స్, ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు ఉండాలి, ఇన్సూరెన్స్ ఎట్లా వస్తుంది, ఎంత అవుతాయి, ప్యాకేజెస్ అన్నీ కూడా కౌన్సిలింగ్ అంతా చేస్తారు వాళ్ళు. ఈ కౌన్సిలింగ్కి ఎక్కువ మంది ఉన్నప్పుడు అక్కడ కొంతమంది వెయిట్ చేస్తారు. డైసీ చాలా ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ. నాకు ఇది కూడా చాలా రోజుల నుంచి 10 ఏళ్ళ నుంచి చేస్తాం నాతో. 12 years నుంచి 12 years నుంచి చేస్తుంది. ఓకే. తర్వాత ఇక్కడ పేషెంట్లకి ఈ అర్థమయ్యేట్టు ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ఉందంటే రోబోటిక్ సర్జరీ ఎందుకు, దాని ఉపయోగాలు ఏంటి, దానికి మామూలు సర్జరీకి తేడాలు ఏంటి, ఇట్లా అన్ని ప్యాంప్లెట్స్ లాగా ఉంటాయి. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో ఇది ఇంపార్టెంట్ రూమ్. ఆ తర్వాత పేషెంట్స్ ఇక్కడ కౌన్సిలింగ్ అయిన తర్వాత దే గో ఫర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తే మళ్ళీ మా వాళ్ళు ఒకళ్ళు తోడుండి పక్కన తీసుకెళ్తారు. ఏ పేషెంట్ని అలా వదిలిపెట్టం, వాళ్ళ పక్కన ఎవరో ఒకళ్ళు తోడుంటారు. బయట अब कहाँ रहते हैं? पटना. हाँ राइट. सो अभी मेरे को देख के 6 महीने हो गया. 3 years. ओ बॉय. अभी कितना उम्र 49 और 52? नहीं 52. Okay right. Yeah. पैर सीधा करना. Now she has decided to operate. Operate. Okay ready. हाँ right होगी. पैर मुड़िए. हाँ ये दिखाना. पैर सीधा करना. हाँ पैर मुड़िए. Yeah okay yeah.
राइट सो ठीक है, दोनों घुटना करेंगे और एक ही, हाँ बोलना। दोनों करेंगे तो सर कुछ नहीं होता, दोनों करो एक करो, दर्द एक ही है, चलने में एक ही है। सो आपको राइट लेग कितना खराब हो गया, लेफ्ट भी उसका बाजू में है। हाँ, एक बार बड़े लड़की को शादी हो गया तो दूसरी लड़की रेडी होता है। सो दोनों को एक ही बार करने का, हाँ हो जाएगा रिस्पॉन्सिबिलिटी। या बिकॉज ये दिस ऑल्सो बैड सर, माई एडवाइस इज गो फॉर बोथ। सो देखिए अभी आपको नॉर्मल घुटना ऐसा होता है, इतना नरम कार्टिलेज होता है, आपको ऐसा हो गया, तेरा दिख रहा है। और इसके बाद एक ही रास्ता हमारे पास ऑपरेशन। सो आप सोच लीजिए, बट माई एडवाइस इज गो फॉर बोथ। अभी फिर पाटना से वापस इधर आने का क्यों? हाँ, एक करो दो करो, दर्द एक ही है, दो ही कर लो। हाँ रिहेबिलिटेशन एक ही तो है। actually- ऐसा नहीं आप लेटने का रोने का नहीं, दर्द एक ही है। ब्रेन को एक ही दर्द मालूम पड़ता है, दो किया इसके लिए दर्द डबल नहीं होता, ऐसा नहीं होता। सो इट्स लाइक हैविंग ट्विंस, 1 प्रेगनेंसी 2 बेबीज, ओके या। सो आप सोच लीजिए, बट माई एडवाइस इज गो फॉर बोथ, ओके। सो अभी डर है सर कि शायद नहीं, डरने की बात ही नहीं, ये 99% सक्सेस ऑपरेशन है मेरा हाथ में, 99। ओके सो दैट्स इट, दैट्स इट। आपको अच्छा करेंगे, डोंट वरी एनीथिंग एट ऑल, ओके। या इतना दूर से है, That's why I ओके came या from राइट, डोंट वरी, विल टेक केयर। सो व्हेन डू यू वांट द ऑपरेशन? एज यू एज आई विश, ఓకే అగలే హఫ్తే కरेंगे पहले कर सकते हैं। కల్ ఇప్పుడు అది బాగా మీకు ఎడంకాల అసలు చూడండి కంప్లీట్గా అరిగిపోయి ఎముక రాసుకుంటున్నాయి. సో కాబట్టి తప్పనిసరిగా చేద్దాం. వాకింగ్ చేయొచ్చు అంటే ఒక 2 కిలోమీటర్స్ ఆపరేషన్ తర్వాత ఎంత ఏం చేసుకోవచ్చు, ఆపరేషన్ ముందు కూడా అది పాడైపోద్ది కదా, ఇంకా ఫర్దర్ ఆ లోడ్ అంతా దీని మీద పడుతుంది మీకు తెలియకుండా, ఇది తొందరగా పాడైపోద్ది. కాబట్టి దీనికోసం అది చేసుకోవాలి, తప్పదు. అదేనమ్మా మరి ఈ కాలు మీద బరువు వెళ్ళిపోతున్నారు కదా, అది మొత్తం దీని మీద వేస్తున్నాడు. ఎడంకాలు అద్భుతంగా ఉంది దానంతరం అది, కానీ ఈ బరువు తట్టుకోలేదు, 2 బరువులు తట్టుకోలేదు. एक्सरसाइज कर रहे हैं? हाँ कर रहे हैं। हाँ ओके ओके, पैर मुड़ रहा, ये दिखाना, ओके गुड। सो अभी दवा चेंज करके देता हूँ और एक्सरसाइज कंटिन्यू करना और नीचे नहीं बैठना, सीढ़ी पे नहीं सीढ़ियाँ नहीं चलना, चढ़ना। हाँ ठीक है। मेरे को फिर 4 महीने के बाद आके मिलना, राइट हो? ఓకే, కాలు మడుచుకో, మళ్ళీ చాపు, ఇక్కడ నొప్పి ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఓకే ఓకే రైట్. అంటే నీకు లోపల నీ మోడల్ లోపల మెత్తటి కార్టిలేజ్ కొంచెం గరుగ్గా అయింది, అంటే కొంచెం క్రాక్ వచ్చింది. బట్ ఐ హావ్ నథింగ్ టు వర్రీ, బట్ అది కొన్నాళ్ళ పాటు మీరు ఎక్సర్సైజ్ చేసుకోవాలి, నేను చూపిస్తాను. తర్వాత కింద అస్సలు కూర్చోకూడదు. ఇప్పుడు ఇలా ఉంది కదా మోకాలు, ఈ మోకాలు చెప్పి వెనకాల బాగా మెత్తగా ఉండాలి, అది కొంచెం క్రాక్లు ఇచ్చినట్టు అయింది. సో దాంతో ఇలా రాసుకుంటూ ఉంటుంది, నొప్పి వస్తూ ఉంటుంది. సో మీరు నెంబర్ 1 ఏంటి, ఎక్సర్సైజ్ చేయాలి, నేను చూపిస్తాను. నెంబర్ 2 కింద కూర్చోకూడదు, నెంబర్ 3 మెట్లు ఎక్కకూడదు, వీలున్నంత వరకు తగ్గిస్తే బెటర్, ఓకే. చెప్పాక వీలున్నంత వరకు తగ్గించాలి. నేను ఎక్సర్సైజ్ చూపిస్తాను, అవి బాగా చేసుకోండి. తర్వాత నీ క్యాప్స్ ఇస్తాను, వేసుకోండి. సో నీ క్యాప్ అదే డే టైం అంతా వేసుకొని రాత్రిపూట తీసేయండి. సో మందులు, ఎక్సర్సైజులు, జాగ్రత్తలు, నీ క్యాప్, ఇంజక్షన్లు, స్టెమ్ సెల్స్, ప్లాస్మా థెరపీ ఇట్లాంటివి ఏవి పనికిరావు, వద్దు. డోంట్ వేస్ట్ మనీ ఆన్ దట్. కమాన్. సో ఇలా పేషెంట్ లిక్స్ అన్ని మేము షేర్ చేసుకుంటాం. యూ వాంట్ దిస్, యూ కెన్ హ్యావ్ బోత్ మై ఫ్రెండ్, బోత్, యా బోత్ కమ్ కమ్ కమ్. దిస్ ఈజ్ ఆల్ సౌత్ ఇండియన్ గుడీస్, ఓకే ఓకే. డెలావరు మా చీఫ్ ఫిజియోథెరపిస్ట్, నా పేషెంట్లను నడిపించేది ఆయనే. ఈయన ఫిజియోథెరపిస్ట్ అన్న, ఫిజియో టెర్రరిస్ట్. ఆల్ దీస్ యంగ్ మెన్ ఆర్ మై ఫెలోస్. నా దగ్గర నేర్చుకోవడానికి వస్తారండి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియా నుంచి. యు ఆర్ ఫ్రమ్ ఆంధ్ర, నేపాల్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగళూరు. సో ఎవ్రీ ఇయర్ 15 పీపుల్ వస్తారు, దానికి ఒక 100 మెంబర్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో వాళ్ళు నాతో 1 year స్పెండ్ చేస్తారు. 1 year ఈ జాయింట్ రిప్లేస్మెంట్స్ గురించి నేర్చుకుంటారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 year దే బికమ్ ఐ వాంట్ దెమ్ టు బికమ్ గుడ్ డాక్టర్స్. అది అందుకని నేర్పుతూ ఉంటాను ఈ సంగతి.
పల్లీలు, పొద్దున బ్రేక్ఫాస్ట్ సీరియల్స్, లంచ్ వచ్చి పల్లీలు, తర్వాత ఇప్పుడు ఇక్కడ మ్యాంగో ఫ్రూట్స్ అండ్ లస్సీ. సో ఇది సరిపోతుంది. రాత్రికి డిన్నర్ అక్కడ. హాఫ్ డే అయిపోయింది. నౌ ద టైమ్ ఈస్ 2:45, నాట్ హాఫ్ డే. ఆల్మోస్ట్ 60-70% డే అయిపోయింది. నేను మాత్రం అలసిపోయా. పొద్దున ఓపెన్ హెయిర్తో ఫ్రెష్గా వచ్చింది. నేను ముడి కూడా పెట్టేశాను. మీకు మాత్రం అలుపు సలుపు లేదండి. ఆ పేషెంట్స్తో మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టే ఉన్నారు. ఆ ఎనర్జీ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎక్కడా తగ్గలేదు. నాట్ ఈవెన్ 0.1%. ఎలా? దేవుడిచ్చిన అదృష్టం, దేవుడిచ్చిన వరం. ఇదే నవ్వు ప్రతి పేషెంట్ దగ్గర ఉంది. అంటే నన్ను అడిగారు ఎవరో ఎప్పుడు రిటైర్ అవుతామని. చెప్పాను పొద్దున 9ంటికి పేషెంట్కి ఇచ్చిన ప్రేమ, పేషెంట్కి ఇచ్చిన నవ్వు సాయంత్రం 6ంటికి ఇవ్వలేని రోజు రిటైర్ అయిపోతాను. దట్ ఈస్ ఓన్లీ క్రైటీరియా. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇక్కడ గచ్చిబౌలి, ఇప్పుడు కొత్త హాస్పిటల్. ఇప్పుడు అంతకుముందు 3 రోజులు అక్కడ 3 రోజులు ఇక్కడ ఉండేవాడిని. బట్ అది సరిపోట్లా. అందుకని ఇప్పుడు మార్నింగ్ హాఫ్ అక్కడ ఉంటాను, పోస్ట్ లంచ్ గచ్చిబౌలి. అవును, పొద్దున మీ క్యాప్ మీద చక్కగా చిన్న చంటి పిల్లలు. ఇక్కడ క్యాప్ ఇది. అదే క్యాప్ మారుతుంటాయి. అది మీరు కావాలని పెట్టారా ముందు? రకరకాల క్యాప్స్ ఉంటాయి. అగైన్ బోరింగ్ క్యాప్స్ ఇష్టం ఉండదు నాకు. సో ఇదంతా బ్లూ ఫ్రూట్స్, ఫ్లవర్స్, రకరకాల అది సంగతి. సో నా ఇది గచ్చిబౌలిలో నా రూము. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందా? సేమ్ రిపీట్. మళ్ళీ 5 రూమ్స్, మళ్ళీ ఇంకొక 50 మంది ఓపీడీ, మళ్ళీ పైన ఒక 10 సర్జరీస్. సర్జరీ వాళ్ళకి మళ్ళీ ఒక రౌండ్ అప్ వేసి అందరినీ పలకరించి. పొద్దున వర్చువల్ రౌండ్ చేశాం కదా. అవును. ఇప్పుడు మా ఒకళ్ళు 2 పేషెంట్లు దే వాంట్ టు సీ మీ, వాళ్ళ కిందకి వస్తారు. సో ఇప్పుడు పైన 2 ఆపరేషన్స్ చేసి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ మధ్యలో వెళ్ళి ఇంకొకటి 2 చేసి వస్తాను, మళ్ళీ ఓపీడీ. సో సాయంత్రం వాళ్ళ చెప్పాను కదా 2 ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇదంతా అయిన తర్వాత ఇక్కడ బట్టలు మార్చుకొని ఇటు నుంచి ఇటే ఫంక్షన్. రాత్రి 11ంటికి ఇంటికి ఇవాళ. అది ఈరోజు సాటర్డే పరిస్థితి ఏమిటో. బట్ చెప్పాక నా శనివారం చచ్చిపోయిందని చెప్పా కదా. సో దాన్ని మళ్ళీ బతికించాలి. ఎప్పుడు బతికిస్తానో అది తెలియదు. ప్రస్తుతం అది ఆక్సిజన్ మీద ఉంది. రేపు పొద్దున మళ్ళీ అక్కడ సికింద్రాబాద్లో ఆపరేషన్స్ ఉన్నాయి, సికింద్రాబాద్లో ఓపీడీ ఉంది. రేపు మధ్యాహ్నం మళ్ళీ నా CEO క్లబ్ యాన్యువల్ మీటింగ్ ఉంది. సో రేపు రాత్రి మళ్ళీ ఇంకో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఫుల్ బిజీ. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైవ్ సర్జరీ చూశాను. అమ్మ బాబోయ్, చాలా నిజంగా రక్తం చూసి పడిపోతారు. ఐఎమ్ రియలీ సో క్యూరియస్ సార్ యాక్చువల్లీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుదాం అనుకుని కనీసం అవ్వలేకపోయి మీలాంటి డాక్టర్లు ఇంటర్వ్యూ చేసి అది ఫీల్ అవుతున్నాను. ఈరోజు ప్రత్యక్షంగా నాకు సర్జరీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ రియలీ. అయితే ఎంత హైజీన్ అంటే ఏ ఒక్క వస్తువు మేము ఎక్కడా ముట్టుకోనియకుండా అలా దూరం నుంచి ప్రేక్షక పాత్ర వహించి వచ్చేసాం అనమాట అలా బయటికి. కానీ సార్ మీరేంటి ఒక 80 అలా వచ్చేటప్పటికి రిటైర్మెంట్ తీసుకుని వరల్డ్ టూర్ చేద్దాం అనుకున్నారట? అవును, తప్పకుండా. బట్ 80 దాకా ఆగను, ఇంకా ఈ లోపలే చేయాలి. సో ఇంకొక 3-4 ఏళ్లలో రిటైర్ అవుదాం అనుకుంటున్నాను. నిజమా? అనుకుంటున్నా. ఎప్పుడు 60లో రిటైర్ అవుదాం అనుకున్నా, 60 వచ్చి 4 ఏళ్ళు అయిపోయింది. సో ఇంకొక 3-4 ఏళ్లలో రిటైర్ అవుదాం అనుకుంటున్నాను. చూద్దాం. మా బ్రదర్ భాస్కర్ రావు ఎప్పుడు వదులుతాడో అప్పుడు రిటైర్. అంటే అందులో భాగమేనా ఇప్పుడు వర్క్ తగ్గించుకోవడానికి కారణం? తగ్గించే ప్రయత్నం అంటే అందుకే, బట్ తగ్గట్లేదు, వర్క్ ఇంకా పెరుగుతుంది. బట్ మిగతా బాధ్యతలు తగ్గించుకున్నాం కదా. అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు, ఫైనాన్షియల్ బాధ్యతలు అవన్నీ పోయినాయి కాబట్టి హాయిగా ఉంది. ఇప్పుడు పేషెంట్లు, ఆపరేషన్లు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఫ్రెండ్స్, సంగీతం, సాహిత్యం, దట్స్ ఆల్ ఎంజాయ్మెంట్. ఇదిగో మా లేటెస్ట్ ఫ్యామిలీ ఫోటో చూసారా? ఎస్ సార్. మీరంతా ఒకే కలర్ మన దుబాయ్లో తీసాం. సో మహిక, క్రిష్, రిషి అండ్ అర్జున్. సో దిస్ ద లేటెస్ట్ ఫ్యామిలీ ఫోటో. సో సార్ నాకు చిన్న టిప్ చెప్పండి. ఏంటి? ఇంత సక్సెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్ హాయిగా ప్రశాంతంగా నడవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఈ రోజుల్లో చాలా చిన్న చిన్న విషయాలకి ఈగో హట్ అయిపోయి విడిపోతున్న జంటలకి. బీ పాజిటివ్, హ్యాపీ అండ్ గివ్ స్పేస్ టు స్పౌస్ అండ్ దట్స్ ఆల్. అండ్ లవ్ ఈజ్ ద వన్. గివ్ లవ్ టు ఎవ్రీ వన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, బట్ అదృష్టం కలిసి రావాలి. నా పాజిటివ్ దానికి అదృష్టం కలిసి వచ్చింది. సో మా ఆవిడ గయ్యాళ్ళు అయింది అనుకో, ప్రాణం పోయింది. మంచి మంచి అమ్మాయి దొరికింది. కానీ ఎక్కడ చూసినా మీ రూమ్ లో బోల్డ్ ఆర్ట్ పీస్లు ఉన్నాయండి. అవును, ఇది ఒక పేషెంట్ గిఫ్ట్ ఇచ్చాడు నాకు. దీంట్లో ఒక 160 మంది లెజెండ్స్ ఉన్నారు. అన్ని రకాల అన్ని యుగాల నుంచి వచ్చిన వాళ్ళు. ఐన్స్టీను, తర్వాత మన మహాత్మా గాంధీ ఉన్నాడు, పుటిన్, తర్వాత
ఏ కిక్ బాక్సర్ కదా ఈయన. అవును, దిస్ వన్ మైక్ టైసన్. దిస్ మైక్ టైసన్. యా. తర్వాత రాణి గారు, తర్వాత అబ్రహం లింకన్, తర్వాత చర్చిల్, బ్రూస్లీ. నెక్స్ట్ టైం పెయింటింగ్ వేసినప్పుడు మిమ్మల్ని జడ్జి చేస్తారండి ఇందులో. ఇక్కడ బొమ్మ మహాత్మా గాంధీ. ఓకే. సో అవును, చాలా మంది ఉన్నారు. అరాఫత్ అంత చాలా బాగా వేశాడు. మైకెల్ జోర్డాన్ బాస్కెట్బాల్ ప్లేయరు అంతా ఎప్పుడో పురాతన కూడా వేసాడు. ఎల్విస్ ప్రెస్లీ, తర్వాత మన స్టాలిన్. సో బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇది. మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ అందరూ అక్కడ. అగైన్ మళ్ళీ ఇక్కడ మీ ఫిషెస్ పెట్టారు. యా, అమ్మ నేను ఒకళ్ళు ఎవరో పెయింటింగ్ చేసి ఇచ్చారు. ఇది నేను ఆదర్శ్ చిన్నప్పుడు, ఆదర్శ్ చిన్నప్పుడు. తర్వాత ఈ బొమ్మలన్నీ నేను అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా నేను ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసే బొమ్మలు ఇష్టం నాకు. సో ఇది మేయో క్లినిక్లో కొనుక్కొని వచ్చాను. జెంటిల్నెస్, ట్రస్ట్, హెల్ప్ఫుల్నెస్, పర్పస్ఫుల్నెస్, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఇవన్నీ ఇంట్లో కూడా చాలా పెట్టారు. ఇంట్లో కూడా చాలా ఉంటాయి ఆర్టిఫిక్స్. అండ్ ఆల్ పీపుల్ ఇచ్చినవి నేను. తర్వాత ఇది స్పెయిన్లో కొన్నాను ఒకసారి ఈ బొమ్మ. చాలా ఇష్టం నాకు ఇది. డాక్టర్. తర్వాత ఈ బొమ్మ కూడా ఇష్టం నాకు. ఇది లార్లన్ హార్డీ. లార్లన్ డాక్టర్గా పీకుతున్నాడు ఈ మోకాలు ఇది చేస్తా ఉంటే. ఓకే, ఎక్స్ప్రెషన్ చూడండి, బ్యూటిఫుల్. ఇలాంటి నాకు ఇష్టం. తర్వాత నాకు అబ్రహం లింకన్ ఇష్టం, నెల్సన్ మండేలా ఇష్టం. సో వాళ్ళ బొమ్మ కలెక్షన్ చాలా బాగుంది సార్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. తర్వాత మళ్ళీ ఇదిగో ఇంకొక ఎక్వేరియము. అవును, ఇక్కడ చాలా పెద్ద ఎక్వేరియము. తర్వాత మా ఫాదరు, మదరు. ఓకే. అక్కడ బ్లాక్ పెన్సిల్ స్కెచ్ ఉంది, ఇక్కడ ఆర్టిస్ట్కి చెప్పి వేయించాను. తర్వాత మా మామగారు, అత్తగారు. ఓకే. సో ఆయన భవన వెంకటరామరెడ్డి గారు, భవనం జయప్రద గారు. సో అగైన్ నా స్ట్రెస్ బస్టర్. తర్వాత ఇక్కడ బోల్డెన్ పెయింటింగ్స్ ఉంటాయి, చూసుంటారు మీరు. ఇది అదే ఆయన అక్కడ కృష్ణుడు ఉన్నాడు కదా ఆ రూమ్లో, అట్లా ఇక్కడ బుద్ధుడిది. హరి అని అతను మా హైదరాబాద్ ఆర్టిస్టే. తర్వాత అక్కడ ఉన్న కొటేషన్ లాగా ఇక్కడ ఒకటి, ఎలినార్ రూజ్వెల్ట్ అని అమెరికన్ ప్రెసిడెంట్ వైఫ్, డూ వన్ థింగ్ ఎవ్రీ డే దట్ స్కేర్స్ యూ. అచ్చా. అక్కడ కొటేషన్. సో లవ్ టు డూ సమ్ న్యూ థింగ్స్, దట్ లైఫ్ ఈజ్ బోరింగ్. అవును, కానీ అంటే ఇంకా మీరు ఇంకా సాధించాల్సిందని అనుకుంటున్నారా? సాధించాల్సింది ఏమి లేదు, లైఫ్ ఇలా గడిచిపోతే చాలు, అంతే. పాటలాగా గడిచిపోతే చాలు. ప్రపంచం మొత్తం తిరిగి రావాలని మాత్రం అది ఉందా? I want to see the places and I wanted to see as many countries as possible. ఇప్పటిదాకా ఒక 40 కంట్రీలు చూసినట్టున్నాను. I wanted to do 100 countries. ఒక్కరే వెళ్తారా మేడం? మేడం వస్తే మేడం మోస్ట్లీ మేడం తోటే, రాకపోయినా ఒక్కడైనా వెళ్ళిపోవాలని ఉంది రిటైర్ అయిన తర్వాత. బట్ చూద్దాం, అప్పటికి ఇంకా టైం ఉంది. సో ఇక్కడ ఏ టైం వరకు ఉంటారు జనరల్ గా? నేను ఇక్కడ 6 అవుతుంది ఇవాళ. ఇప్పుడు ఓపీడీ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడలాగానే ఇక్కడ కూడా ఓపీడీ రూమ్స్ వరుసగా ఉంటాయి, ఇట్లా వరుస. సో అది. సో అప్పుడప్పుడు పేషెంట్లు నా మీకు బుక్లు యూట్యూబ్ చేస్తారు, వాళ్ళందరికీ గురవైన పుస్తకం. ఇది నాకు మీకుందా? తీసుకోండి. ఇదొక్కటే రాశారు మీరు? ఇంకా రాసినవి ఉన్నాయి కదా? నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను రాసింది ఒకటే, కంపైల్ చేసింది వేరే ఉన్నాయి. ఇప్పుడు గురవాయణం పార్ట్ 2 వస్తుంది, అది వచ్చినప్పుడు ఇస్తాను మళ్ళీ. ఓకే, తప్పకుండా. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇంకా సో ఇప్పుడు ఓపీడీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ సేమ్ ఓపీడీ చూసుకోవటం. అండ్ మా రోబోటిక్ దీనికి గుర్తుగా ఇక్కడ ఒక రోబోట్ ఉంటుంది దీనికి గుర్తుగా. ఇప్పుడు అక్కడ బ్రాంచ్ కి ఇక్కడ బ్రాంచ్ కి డిఫరెన్స్ ఏంటి ఫెసిలిటీస్ వైస్? కానీ ఇక్కడ ఈ హాస్పిటల్లో క్రెడిట్ ఆర్గనైజేషన్స్ లేవు, అంటే సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్ అట్లా గవర్నమెంట్ స్కీమ్స్ లేవు. ఇక్కడ ఓన్లీ ఇన్సూరెన్స్ అండ్ సెల్ఫ్ పేయింగ్ పేషెంట్స్. రైట్. అక్కడేమో గవర్నమెంట్ ఏజెన్సీస్ పేషెంట్లు కూడా వస్తారు అక్కడికి. సో కాబట్టి ఇక్కడికంటే అక్కడ కొంచెం లోడ్ ఎక్కువ ఉంటుంది. డన్ సార్. రియల్లీ అంటే ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్స్, ఇంటికి వెళ్ళేవాడికి 10, 11. పాత నాటకాల్లో మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు అంటారే, ఇప్పుడు ఇది రెండో కృష్ణుడు. టోపీ మార్చాం కదా, సాయంత్రం బట్టలన్నీ మార్చి వేస్తే 3వ కృష్ణుడు. రియల్లీ సార్, నిజంగా ఎంత భగవంతుడు మీకు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఓపిక ఇవ్వాలని, ఎన్నో మంది సర్జరీస్ చేయాలని. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. అయ్యో. అండ్ సో ఇది నా జీవితంలో ఒక శాంపుల్ రోజు అది. ఓకే,
యాక్చువల్లీ ఇవాళ మీకు ఇటు నుంచి ఇటే మీరు ఫంక్షన్ కి వెళ్ళాలి కాబట్టి అది కవర్ చేయలేకపోతున్నా, లేకపోతే మళ్ళీ సాయంత్రం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మనవాళ్ళతో ఆడుకోవడం వాళ్ళని పడుకోబెట్టడం కూడా నేను తీయాలనుకున్నాను యాక్చువల్లీ. బట్ యాక్చువల్గా వాళ్ళ టైం సరిపోదు. బట్ 6కి అయితే నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను నీకు, అది ఇంకోసారి కలుద్దాం. తప్పకుండా సార్. రియల్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. లంచ్ చేశారు కదా మీరు? చేశాను సార్. ఓకే అమ్మా, జాగ్రత్త.